Hi, hello. Very good evening, everyone. Very good evening. I'm here. I'm back to you. Okay. So we are going to start this session within few particular seconds. Okay. So before going to start, okay, give me two confirmations. That is very important for you and for me as well, guys. First one is okay, voice. So if my voice is audible to you, okay, throw me a in chat box. Throw me a. If my voice is audible, throw me a in chat box. Before going to start, give me two confirmations. Middle of the time లో ఏంటంటే సమ్ ఇష్యూస్ తో మనం ఏంటంటే ఫేస్ చేసేదానికన్నా ముందే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చూసుకొని స్టార్ట్ చేస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు రాక్. Then we can able to rock. There is no doubt at all. So this is one of the life changing skill. Definitely it is going to show you multiple ways how you can able to settle in your life. There is no doubt at all. That's great. That's great. You people are awesome. You people made the session very interactive. That's great. Thank you so much. And give me second confirmation. That is the one. Okay, if my screen is visible, throw me IC in chat box. If my screen is visible, throw me IC in chat box. Throw me IC. That's great. That's great. Thank you, guys. Thank you. And I'm going to start. Okay, as you people know that, okay, every time I'm going to record and I'm going to share the recorded video also for you, okay, to rewatch again. సో యాజ్ యూజువల్ ఏంటంటే ఈ సెషన్ కూడా రికార్డ్ అయితే చేసి మీ అందరికైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్ ఏంటంటే మీ అందరూ కూడా ఎవరైతే ఈరోజు డే 1గా అయితే జాయిన్ అయితే అయ్యారో, ఓకే, సో లెట్ మీ హైడ్ ది చార్ట్ ఫస్ట్. సో ఇప్పటివరకు నేను ఓపెన్గా అయితే పెట్టా. ఓకే, చార్ట్ అనేది ఇప్పుడే హైడ్ అయితే చేసా. సో ఈ సెషన్ ఏంటంటే రికార్డెడ్ వీడియోగా మీరు అందరూ పొందాలి అనుకుంటే ఈరోజు డే 1గా ఎవరైతే జాయిన్ అయినారో, ఈరోజు డే 1గా ఎవరైతే జాయిన్ అయినారో, సో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మీరు మీ నేమ్ని అలానే ఏంటంటే మీ కాంటాక్ట్ నెంబర్ని, వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ని అయితే చాట్ బాక్స్లో ఇవ్వండి. సో ఈ సెషన్ రికార్డెడ్ వీడియో మీ అందరికీ కూడా మా టీం అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మైట్ బి మీరు మిడిల్ ఆఫ్ ది టైంలో అయితే డిస్కనెక్ట్ అయిపోవచ్చు. అందుకోసమే నేను స్టార్టింగ్లోనే కలెక్ట్ చేసుకుంటున్నా మీకు రికార్డెడ్ వీడియో పంపడానికి. ఎందుకు అంటే టైం చూసినట్టయితే 7:35 అయ్యింది. ఓకే, సో మనం ఇప్పటికే ఇంటర్నెట్ బీభత్సంగా వాడేసి ఉంటాం. ఓకే, మిడిల్ ఆఫ్ ది టైంలో డిస్కనెక్ట్ అయితే అయిపోవచ్చు. కాబట్టి సో ప్లీజ్ ట్రై టు డ్రాప్ యువర్ నేమ్ అండ్ వాట్సాప్ నెంబర్ ఇన్ చాట్ బాక్స్ సో దట్ మై టీమ్ విల్ కలెక్ట్ అండ్ ది షేర్ ది రికార్డెడ్ వీడియో. ఎవరైతే డ్రాప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రికార్డెడ్ వీడియో రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే డే 1లో జాయిన్ అయినారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా. దట్స్ గ్రేట్. జస్ట్ వీ హిట్ ది హాఫ్ సెంచరీ. ఓకే, హాఫ్ సెంచరీ కూడా మనం ఏంటంటే హిట్ అయితే చేసినాం. దిస్ ఈస్ నాట్ ఏ రికార్డెడ్ క్లాస్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఐఎమ్ ఇన్ లైవ్. ఓకే, టైమ్ నౌ. You can check it out in your devices. Okay, we will never conduct a recorded classes, guys. Every day I come live for you. నేను మీకోసం లైవ్ లోనే అయితే వస్తా, లైవ్ లోనే అయితే టీచ్ చేస్తా. ఎండ్ ఆఫ్ ది దాంట్లో ఏంటంటే లైవ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తీసుకుంటా 1-to-1. Okay, so the time right now 7:38, 15th May 2025. Okay, so it is 100% live. ఓకే, విల్ నో అదర్ పీపుల్ లాగా ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ అయితే పెట్టే సెషన్స్ అయితే మనం కండక్ట్ అయితే చేయం. యు నో నీడ్ టు వరీ. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. FB and Insta ads. సో ఐఎమ్ రికార్డింగ్. నేను రికార్డ్ చేసే పర్టికులర్ దాంట్లో మీరు ఓకే మాట్లాడచ్చు, మీ క్వశ్చన్స్ని అడగచ్చు, అవి కూడా రికార్డ్ అవుతాయి. అందుకోసం మీకోసం మాత్రమే ఏంటంటే మీ పర్టికులర్ సైడ్ నుంచి క్వశ్చన్స్ తీసుకోకుండా మిడిల్ ఆఫ్ ది సెషన్లో, ఎండ్ ఆఫ్ ది సెషన్లో నేను టైం ఇస్తాను. ఆ టైంలో ఏ క్వైరీస్ ఉన్నా అడగండి. అడిగి ఓకేనా దానికి సొల్యూషన్ పొందే మనం ఈ సెషన్ క్లోజ్ అయితే చేద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ డీల్. ఓకే, లెట్స్ మూవ్ ఇన్. I'm starting. Wait a second. Recording in progress. Okay. So what is our today's agenda? ఈరోజు ఎజెండా ఏంటి? ఓకే, మీరేంటంటే చాలా వర్క్స్లో ఉన్నా కూడా మీ టైమ్స్ అంతటిని కూడా ఇచ్చేంటంటే ఈ సెషన్ అయితే అటెండ్ అయితే అయ్యారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఏంటంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్
అనే దాని గురించి అయితే మనము ఒక న్యూ టాపిక్ని అయితే మన లైఫ్లో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫేస్బుక్ ఏమో కొత్త ఏం కాదు మనకి, రోజు మనం ఉపయోగిస్తున్నాం ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్. ఈ సెషన్ అటెండ్ అవ్వక ముందు కూడా మీరు ఎక్కడున్నారంటే ఇదే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, లైక్లు, కామెంట్లు అయితే చేస్తూ అయితే ఉండొచ్చు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిగతా వాళ్ళ వర్క్స్లో ఉండొచ్చు. కానీ ఒక రోజులో ఏంటంటే మనం ఒక 2 నుంచి 3 అవర్స్ ఆఫ్ టైం ఇందులో కానీ స్పెండ్ చేయకుండా మనకి నిద్ర పడుతుందంటే యు ఆర్ ద వన్ గ్రేట్ వన్. సో అస్సలు మనకు నిద్ర అయితే పట్టదు. సో అంత అయితే అడిక్ట్ అయితే అయిపోయినాం. కానీ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏమన్నా సెటిల్ అవుతున్నామా అంటే లేదు, ఇక్కడ ఏమన్నా జాబ్ తెచ్చుకుంటున్నామంటే లేదు, ఇక్కడ నుంచి ఏమన్నా బిజినెస్ గ్రో అయిపోతుందా అంటే లేదు, లీడ్స్ వస్తున్నాయంటే లేదు, సేల్స్ వస్తున్నాయంటే లేదు, ఏమీ లేదు. కానీ ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇవంతా ఓకే జరగడానికి కారణం ఏంటంటే మీరు ఓన్లీ ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నారు. మీరేంటంటే ఈరోజు ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సింది మీ లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్లస్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ ప్లస్ యాడ్స్. సో ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనే దాన్ని మనం ఏంటంటే నేర్చుకోవడం వల్ల ఇదే వాటి నుంచి మనం ఏంటంటే సెటిల్ అవ్వచ్చు, ఇదే నుంచి డబ్బులు వస్తాయి, ఇదే నుంచి బిజినెస్ గ్రో అవుతుంది, లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తాయి, అన్ని పాసిబిలిటీస్ ఏంటంటే ఇందులో ఉన్నాయి. కానీ ఏంటంటే మనకు తెలియట్లా. సో వాటిని ఏంటంటే తెలుసుకోవడానికి ఈ సెషన్స్ ద్వారా నేనైతే తెలియజేస్తూ ముందుకైతే వెళ్తా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే ఫేస్బుక్ దాంట్లో ఓకే మనము ప్రతిరోజు టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ కోట్ల మంది ఇంతే కదా. హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్? హౌ మెనీ పీపుల్ యూజింగ్ ఫేస్బుక్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎంతమంది ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు? 37 కోట్ల మంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ అయితే చూపిస్తాను, దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో 37 నుంచి 38 కోట్ల మంది అయితే ఈ ఫేస్బుక్ని అయితే యూటిలైజ్ అయితే చేస్తున్నారు. అలానే ఏంటంటే సేమ్ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ దెర్ ఆర్ 39 crores ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ టుగెదర్గా చూసుకుంటే 70 కోట్ల మందికి అయితే ఉపయోగిస్తున్నాం. సో ఉపయోగించే టైంలో ఎందుకు మనం ఏంటంటే సెటిల్ అవ్వలేకపోతున్నాం అంటే మనందరికీ కూడా ఫేస్బుక్ అనే దాంట్లో ఓకే ప్రొఫైల్ అనేది అయితే ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ని యూటిలైజ్ చేసుకొని మనము ఏంటంటే మన యాక్టివిటీస్ని అయితే చేస్తూ ఉంటాం. సో ఇదే ఫేస్బుక్ని ఇలా ప్రొఫైల్ యూటిలైజ్ చేస్తున్నాము అంటే ఎన్ని కోట్ల మంది అండి? టుగెదర్గా రెండు కలిపితే 70 crores ఆఫ్ పీపుల్. 70 crores, 70 కోట్ల మంది. ఓకే, ఉండేదే మనం 130 కోట్ల మంది. దాంట్లో ఏంటంటే ఒక 55 to 60% ఆఫ్ పీపుల్ ఇక్కడైతే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరండి? యూజర్స్. యూజర్స్ అంటే ఎవరు? ఇల్లు కస్టమర్స్. యూజర్స్కి ఏంటంటే డైలీ ఏదో ఒకటి కావాలా, బట్టలు వేసుకోవడానికి క్లాతింగ్ కావాలి, ఓకే మనం ఏంటంటే వాడుకోవడానికి హెడ్ ఫోన్స్ కావాలి, ఓకే కట్టుకోవడానికి వాచ్ కావాలి, ఓకే వాడడానికి ఫోన్ కావాలి, ఓకే ఇంటర్నెట్ ఫేస్బుక్ వాడడానికి ఇంటర్నెట్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటాం? మనం ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. కంపెనీ వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తామో పర్చేజ్ అయితే చేస్తాం. మరి ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఓకే ఈ పర్చేసెస్ని మరింత ఎక్కువ తెప్పించుకోవాలి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్ని ఎక్కడ అమ్మాలనుకుంటారు? ఆన్లైన్లో అమ్మాలనుకుంటారు. ఆన్లైన్లో కూడా ఎక్కడ? ఇక్కడ 70 కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఈ ఆన్లైన్లో ఈ ఫేస్బుక్లో ఏంటంటే అమ్మాలి అనుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో అమ్మాలి అని అయితే అనుకుంటారు. ఎవరు? ఏ కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు మీరేంటంటే ఇదే ఫేస్బుక్ని లైక్లు, కామెంట్లు కానీ కాకుండా ఈ కంపెనీ వాళ్ళకి ఏదైతే వర్క్ నీడెడ్ ఉంటుందో, ఏ పర్టికులర్ దానిపైన అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ కంపెనీ వాళ్ళకి, ఆ రిక్వైర్మెంట్కి తగినట్టు మనకు స్కిల్స్ నేర్చుకున్నామంటే మనం సెటిల్ అయితే అవ్వచ్చు. ఓకే, ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి కొంత మీరైనా, నేనైనా, ఎవరైనా కానీ మరి మనందరం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇదే ఫేస్బుక్లోకి వస్తారు. మనం ఏంటంటే ప్రొఫైల్ ఉపయోగించుకుంటూ ఒక యూజర్ లాగా అయితే ఉంటాము. ఇదే యూజర్స్ని ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు రీచ్ అవ్వడానికి ఉపయోగించేది ఏంటి అంటే ఫేస్బుక్ మార్కెటింగ్. ఏంటండి? ఫేస్బుక్ మార్కెటింగ్. సో ఇదే ఇన్స్టాగ్రామ్లో ఉండే జనాలను ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టుకొని ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఎవరము? యూజర్ని. మన లాంటి యూజర్ని ఏంటంటే రీచ్ అవ్వడానికి ఆ కంపెనీ వాళ్ళు ఉపయోగించేది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది వాళ్ళు ఉపయోగిస్తారు. ఎవరు? ఈ కంపెనీ వాళ్ళు.
ఈ కంపెనీ వాళ్ళు ఉపయోగించి ఏంటంటే ఇక్కడ గడిపే ఈ 70 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందేంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ని, మీరు ఇప్పుడు వాచ్ కొనాలి అనుకుంటూ ఉంటే మీరేంటంటే వాచ్ని చూస్తే కొంటారు కదా. మరి మీకు వాచ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళు వాచ్ని ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో చూపియాలి. ఓకేనా, అదే ఫేస్బుక్ లో ఏంటంటే చూపియాలి. అప్పుడే ఏంటంటే మీరు చూసి కొంటారు కదా. లేదు అనుకుంటే ఆ పర్సన్ లేదంటే వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేస్తారు. అప్పుడు ఈ కంపెనీకి రాదు. ఓకే, ఏం రాదు? సేల్స్ రావు. ఈ కంపెనీకి ఏం రావు? సేల్స్ అనేది రావు. కాబట్టి వీళ్ళకి సేల్స్ రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం ఉపయోగిస్తారు? ఫేస్బుక్ మార్కెటింగ్ ని, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్. ఈ రెండు ఉపయోగించకపోతే ఏంటంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉండే జనాల్ని ఏంటంటే వాళ్ళు తెప్పించుకోలేరు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 100కి 100% ఏంటంటే దీన్ని ఉపయోగించాల్సింది. మరి వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఇది 100% ఉపయోగించాలి అన్నప్పుడు మనకందరికీ కూడా ఏంటంటే జాబులు ఎక్కడ క్రియేట్ అవుతాయి? ఏ దాంట్లో ఆపర్చునిటీ ఉంటే, వేరే టెక్నాలజీలో ఆపర్చునిటీ దాంట్లో కూడా క్రియేట్ అవుతాయి. ఏ దీంట్లోనే అయిపోతాయి చెప్పట్లా. దాంట్లో వర్క్ ఉంటే దాంట్లో అవుతాయి, దీంట్లో వర్క్ ఉంటే దీంట్లో అవుతాయి. ఎక్కడ ఆపర్చునిటీలు ఏంటంటే పుట్టుకొస్తాయి అంటే ఎక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఆపర్చునిటీలు పుట్టుకొస్తాయి. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఏంటంటే నీడ్ ఉంది కాబట్టి ఇక్కడ జాబ్స్ రూపంలో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ అయితే పుట్టుకొని అయితే వచ్చినాయి. వీటన్నిటినీ కూడా మనం గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. వీటి నుంచి హ్యాపీగా మనం ఒక జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అలానే ఏంటంటే మీరు ఒక వర్కింగ్ ఎంప్లాయీ అయితే మీకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. ఓకే, నాకు ఒక 50,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి, ఓకే అనుకుంటారు. సో ఆ 50,000 ₹1,00,000 వచ్చే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ 1 year కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ వచ్చే 50,000 ₹1,00,000 కాదు, ఇంకో నెల శాలరీ వచ్చినా కూడా సరిపోవు. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉంటారు. ఆ పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఇదే ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని ఉపయోగించుకొని ఏంటంటే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు డూ ది సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్ రిలేటెడ్ వర్క్స్. ఆ వర్క్స్ ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ఓకే, అలానే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు పెద్ద కంపెనీ వాళ్ళు అనుకో జాబ్ ఇస్తారు, హైర్ చేసుకుంటారు. మీదే ఒక కంపెనీ ఉంది, మీదే ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ కస్టమర్స్ అందరూ ఎక్కడున్నారో ఆన్లైన్లో. మరి వాళ్ళని మీరే రీచ్ అవ్వాలి అంటే మీరే నేర్చుకున్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని మీ దగ్గరకు అయితే తెచ్చుకోవచ్చు కస్టమర్స్. ఒకసారి గమనించండి. ఓకే, లాస్ట్ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసే వాళ్ళు ప్రెసెంట్ బిజినెస్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఏంటంటే ఓకే ఇప్పుడే ఏంటంటే అవుట్ సైడ్, ఓకే కాలేజ్ అవుట్ సైడ్ వచ్చిన చిన్న పోరగాళ్ళు వచ్చేసి ఏంటంటే ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ పెట్టుకునేసి, ఒక లొకేషన్ లో ఒక షాప్ తీసుకునేసి వీడియోలు చేసుకుంటూ ఏంటంటే దాన్ని అమ్మేస్తున్నారు. వీళ్ళు ఈజీగా అమ్మేస్తున్నారు. వీళ్ళకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎందుకు కష్టం అవుతుంది అంటే టెక్నాలజీ అనేది ఏంటంటే మారిపోయింది. కస్టమర్ వస్తే కదా ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్ ఏంటంటే దాన్ని ఎక్కడ ఎలా ఆ పర్సన్కి అమ్మాలో అమ్మేస్తాడు. కస్టమర్ వస్తే అమ్మేయగలుగుతాడు. ఆ లెవెల్ టాలెంట్ ఉంది 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో. కానీ కస్టమరే రావట్లా. కస్టమర్స్ అందరూ ఏంటంటే ఇంటర్నెట్ లో ఉంటే ఈ బిజినెస్ పర్సన్ ఇంకా ఆఫ్లైన్ లో కూర్చోంటే యాడ్ బిజినెస్ అవుతుంది? అవ్వదు కదా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే మందలుగా వచ్చేయడం వల్ల ఒకరు కొన్నా ఇంకొకరు కొనేస్తున్నారు, ఒకరు కొనకపోయినా ఇంకొకరు కొనేస్తున్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు. బిజినెస్ ప్రాఫిట్ లోకి బ్రాంచుల మీద బ్రాంచులు ఓపెన్ అయితే చేసేస్తున్నారు. కానీ ఏంటంటే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసే పర్సన్ ఇంకా ఒక బ్రాంచ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఇప్పుడు రన్ చేయలేక ఫెయిల్ అయిపోతున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇంటర్నెట్ అనే దాన్ని రైట్ వేలో యూటిలైజ్ అనేది చేసుకోకపోవడం వల్లనే ఆ కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ క్లియర్ గా వెరీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. గ్యారంటీ కస్టమర్స్ ఏంటంటే మీ బిజినెస్ మీరు కూడా పొందుతారు. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇక్కడ ఎవరికి కావాల్సిన ఆపర్చునిటీ వాళ్ళకైతే ఉంది. ఎందుకు అంటే ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు కావచ్చు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించేటప్పుడు కావచ్చు, ఏ రోజైనా ఒక్క సెకండ్ మనం ఆలోచించినామా ఈ ఫేస్బుక్ అనేది నాకు అవసరమా అనే ఒక క్వశ్చన్ ఏ ఒక్క సెకండ్ అయినా మనకు ఆ థాట్ అన్నా వచ్చిందా? లేదు. ఎందుకు అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కదా. మరి సెటిల్ అయ్యేది కూడా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. మార్గాలు తెలియాలంతే. ఓకే, సో మార్గాలన్నిటినీ నేనేంటంటే ఈరోజు ఓకే లైవ్ లో అయితే షోకేస్ అయితే చేస్తా. 1 after 1 ఏవైతే మనం ఇక్కడ తెలుసుకుంటూ వెళ్తాం ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతాయి. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్. ఇప్పుడు మనం ఏంటంటే దీని గురించి తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ దాని గురించి మనం తెలుసుకున్నామంటే మన లైఫ్లో సెటిల్ అవుతాం. మనం ఓన్లీ ఫేస్బుక్నే వాడకూడదు, ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది వాడాలి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వాడకూడదు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది వాడాలి.
ఓకే, ఓన్లీ ఫేస్బుక్ ఒకటే వాడే వాళ్ళు టైం వేస్ట్ చేసేవాళ్ళు, ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ తో వాడే వాళ్ళు మనీ ఎర్న్ చేసుకునేవాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. వాట్ వీ గోయింగ్ టు డూ, facebook.com అండ్ దెర్ ఈజ్ ఏ యాడ్స్ మేనేజర్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్స్ లో కూడా అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే చూపించుంటా. అగైన్ ఒక చిన్న గ్లిమ్స్ తో ఏంటంటే నేను షోకేస్ అయితే చేసి వీటన్నిటిని మీ దగ్గరే ఓన్ హ్యాండ్స్ తో మీ ప్రతి ఒక్కరి దగ్గర అయితే క్రియేట్ చేయించే బాధ్యత అయితే నాది. ఓకే, సో ఇఫ్ యూ పీపుల్ స్క్రోల్ లైక్ దిస్, యూ కెన్ సీ హియర్ ఇలాంటి నార్మల్ వీడియోస్ ఏంటంటే హవర్స్ తో టైము డేట్ తో కనిపిస్తాయి. ఇవన్నీ నార్మల్ వీడియోస్, ఎవరైనా పెడతారు, మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, ఆంధ్రం పెట్టచ్చు. ఓకే, ఇలాంటి వీడియోలు. సో వీటికి ఏంటంటే ఏ బటన్లు కూడా ఉండవు, లైక్, కామెంట్, షేర్ అయితే ఉంటది. ఓకే, సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్పాన్సర్ అనేది ఉండదు. స్పాన్సర్ అనేది ఉంది అంటే దాన్ని ఎక్కడ ఎవరు క్రియేట్ చేస్తారంటే దాన్ని క్రియేట్ చేసేదే మనమైతే క్రియేట్ అయితే చేస్తాము ఫేస్బుక్ మార్కెటింగ్ లో. సో ఇప్పుడు నేను స్క్రోల్ చేసినాను, హియర్ యూ కెన్ సీ దెర్ ఈజ్ ఏ స్పాన్సర్. ఈ క్లిక్ అప్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అయితే రెడీ చేసి, ఈ సాఫ్ట్వేర్ ఎవరికైతే కావాలో, బిజినెస్ పీపుల్ కావాలంటే బిజినెస్ పీపుల్ చూపించుకొని వాళ్ళకి అమ్మేసుకుంటది. ఓకే, ప్రొఫెషనల్కి చూపించుకోవాలి అనుకుంటే ప్రొఫెషనల్కి చూపించి అమ్మేసుకుంటది. ఇలా ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇలా స్పాన్సర్స్ ద్వారా ఏంటంటే చూపించి ఈ సాఫ్ట్వేర్నే కాదు ఏ దాన్నైనా అమ్మచ్చు, ఏ దాన్నైనా. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ పీపుల్ సెల్లింగ్ శారీస్ ఆన్లైన్. ఓకే, యూ కెన్ సి muhurt.in. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసినాను అనుకో, ఎక్కడికి వెళ్తానో చూడండి. నేను శారీ రిలేటెడ్ దానికైతే వెళ్ళానా లేదా? సో ఎంత కాస్ట్ ఉందండి? 91,000 ఉంది. ఎంత కాస్ట్ ఉంది? 89,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 66,000 ఉన్నాయి. ఓకే, వీళ్ళు చూడండి ఆన్లైన్ లో ఏంటంటే ₹1,00,000 పైగా ఉండే శారీల్ని అమ్మేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్ గా దెర్ ఈజ్ ఏ స్పాన్సర్. హియర్ యూ కెన్ సీ దెర్ ఈజ్ ఏ క్లియర్లీ స్పాన్సర్. సో ఇలా ఏ బిజినెస్ కైనా కానీ ఓకే, మనం ఏంటంటే ఈ వాళ్ళ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు ఉండే స్కిల్స్ ద్వారా ఇలాంటి స్పాన్సర్ వాటిని క్రియేట్ చేసి సేల్స్ ని జనరేట్ అయితే చేయొచ్చు. మనం ఏంటంటే జనరేట్ అయితే చేయొచ్చు. సో అన్నీ కూడా ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు అయితే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా చేసేసుకుంటాం. ఓకే, తెలియకుండా ఉండే వాళ్ళ మనం ఏంటంటే చేసుకోవట్లా. ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా చేసినారు అసలు అనేటివి నేను ఏంటంటే లైవ్ లో షోకేస్ అయితే చేస్తాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్. వాటన్నిటిని ఎక్కడ చేస్తాం? మనం ఏంటంటే ఈ ప్లేస్ లో అయితే చేస్తాం, adsmanager.facebook.com అనే దాంట్లో అయితే చేస్తాం. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మనం ఏంటంటే అలాగా చెయ్యాలి. ఓకే, అలాంటి ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా గ్రాబ్ చేసి అదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మనం సెటిల్ అవ్వాలి అంటే దెన్ వాట్ ఆర్ ద థింగ్స్? ఓకే, వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు ఓకే కంప్లీట్ ది స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను ఏంటంటే మీకు క్లియర్ గా అయితే చూపిస్తా. యూ కెన్ సీ. సో ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఏదైనా చేయాలి అన్నా ఓకే 3 థింగ్స్ యు నీడ్. ఓకే, ఒక శిల్పి ఏంటంటే ఓకే ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే ఆ పర్సన్ ఏదైతే పనిముట్లు కావాలో అవన్నీ వేసుకొని కూర్చుంటాడు. మనం కూడా ఏంటంటే ఈ ప్రాసెస్ చేయాలి అంటే మనకి ఏవైతే కావాలో ఓకే వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని ప్రిపేర్ చేసుకున్నామంటే మనం కూడా వాటిని కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద 3 థింగ్స్? ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ కావాలి. సార్ నాకు ఫేస్బుక్ ఉంది సార్ అంటారా? మీకు ఉండేది ప్రొఫైల్ కాదు, ఉండాల్సింది మనకి పేజ్ అనేది ఉండాలి. ఓకే, అలానే ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనేది మీకు ఏంటంటే అకౌంట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి యాడ్స్ మేనేజర్ అకౌంట్ అయితే కావాలి. సో ఇది మనకి ఏంటంటే బేసిక్ అండి. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తానని చూడండి, బేసిక్ లెవెల్ ఆఫ్ యాడ్స్ ని మనం క్రియేట్ చేయడానికి ఈ 3ని అయితే ఉపయోగిస్తాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను మీకు అడ్వాన్స్ లెవెల్ కూడా ఇక్కడే డెలివర్ చేస్తాను. నార్మల్గా మనం బేసిక్ ఒకసారి అడ్వాన్స్ ఒకసారి నేర్చుకోవాల్సి వస్తుంది, 2 సార్లు డబ్బులు కట్టి. అలా అవసరం లేకుండా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ యాడ్స్ ఇక్కడ మనకి ఏంటంటే బిజినెస్ యాడ్స్ మేనేజర్ అకౌంట్స్ అయితే ఉంటాయి. అలానే ఏంటంటే పిక్సెల్స్ కావచ్చు, కన్వర్షన్స్ కావచ్చు, ఓకే సేల్స్ సెటప్స్ కావచ్చు,
వీటన్నిటినీ కూడా ఎక్కడ పొందుతామంటే ఈ ప్లేస్ లో పొందుతాం. అండ్ డేటా సెట్స్, ఈవెంట్ మేనేజర్స్, ఓకే, ఈవెంట్ మేనేజింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్ రిలేటెడ్, ఇంకా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇవి మెయిన్ రిలేటెడ్ ఓకే థింగ్స్. సో వీటిని ఇక్కడ తెలుసుకుంటాం. దీనికన్నా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్ ట్రాకింగ్ సెటప్స్. అడ్వాన్స్ రిలేటెడ్ ట్రాకింగ్ సెటప్స్ అనేది మనం తెలుసుకుంటేనే ఓకే మనం ఏంటంటే 80% అమౌంట్ని యాడ్స్ బడ్జెట్ని ఇక్కడ సేవ్ అయితే చేయొచ్చు. ఓకే, ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే యాడ్స్ అనేది రన్ అయితే చేస్తామో, మనం ఒక 100 రూపాయలు అనేది పెట్టాము అంటే దాంట్లో 20 రూపాయలు మాత్రమే అయితే యూటిలైజ్ అయితే చేయగలుగుతాం, అంటే 20%. ఓకే, 100కి 20% అన్నప్పుడు 20 రూపీస్. రిమైనింగ్ 80% అనేది ఏంటంటే మనకి తెలియకుండా చాలా పీపుల్ అనుకుంటారు నాకు ఫేస్బుక్ యాడ్స్ వచ్చు, నాకు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వచ్చు, నేను యూట్యూబ్లో చూశాను, నేను క్రియేట్ చేసినాను అనేసి. మీరు యాడ్ అనేది డైరెక్ట్గా క్రియేట్ చేసినా ఇప్పుడు ఏంటంటే చూసిన వెంటనే జనాలు కొనరు కదా. సో కొనకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆ చూసి వదిలేయడం వల్ల మనకి డబ్బులు వేస్ట్ అవుతాయి. సో అలా వేస్ట్ అయ్యే పర్టికులర్ ఏదైతే అమౌంట్ ఉందో వాటన్నిటిని సేవ్ చేయాలి అంటే యూ పీపుల్ నీడ్ టు నో ది అడ్వాన్స్ ట్రాకింగ్ సెటప్స్. సో వీటన్నిటిని నేను ఇక్కడైతే టీచ్ అయితే చేస్తాను. వీటి ఎంత వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం బేసిక్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియాస్. ఓకే, సో నౌ లెట్స్ జంప్ ఇన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడైతే ఓకే మనము ఒక జాబ్లో అయితే జాయిన్ అయితే అవుతామో, జాయిన్ అయిన తర్వాత మనకంటూ ఒక క్లయింట్ ఉంటారు, ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ క్లయింట్కి ఓకే ఒక బిజినెస్ అయితే ఉంటుంది. ఆ బిజినెస్కి ఏం చేయాలి అంటే మనము ఓకే గ్రోత్ని అయితే పెంచే ప్రయత్నాలు అయితే చేయాలి. ఓకే, సో గ్రోత్ని పెంచేదన్నప్పుడు ఆ బిజినెస్ ఉంది అనేసి తెలియచేయడం కావచ్చు, లీడ్స్ని పెంచడం కావచ్చు, సేల్స్ని పెంచడం కావచ్చు, యాప్ ఉంది అంటే యాప్ని ఇన్స్టాల్ చేయడం కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ చేస్తాం. ఓకే, కొంతమంది వచ్చేసి ఏంటంటే వాళ్ళు బిజినెస్కి ఎక్కువ ఫాలోవర్స్ కావాలి అంటారు, కొంతమంది ఏంటంటే ఎక్కువ వ్యూస్ కావాలి అంటారు, కొంతమంది ఏంటంటే నాకు ఎక్కువ వాట్సాప్లో ఏంటంటే ఎంక్వైరీస్ రావాలి అంటారు. ఓకే, ఎంక్వైరీస్ అనేది రావాలి అని అయితే అంటారు. సో ఇలా డిఫరెంట్ పీపుల్కి ఏంటంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, మనం ఏంటంటే ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ క్లయింట్కి, సో ఆ క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్లు అయినా ఉండనివ్వండి, అన్ని వన్ ఆఫ్టర్ వన్ ఏంటంటే ఇక్కడ ఓకే మనం కంప్లీట్ అయితే చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మనం జాబ్కి వెళ్ళిన తర్వాత ఈజీగా అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీ బిజినెస్ అని కూడా మీరే చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరే వర్కింగ్ ఎంప్లాయ్ అనుకుంటే దీన్ని ఎగ్జాక్ట్గా ఒక జాబ్లో కాకుండా మీకు ఆల్రెడీ క్లయింట్ అంటే ఏంటి, ఏం పని చేస్తాం అనేసి ఆల్రెడీ తెలుసు, మీరు వర్కింగ్ పర్సన్ కాబట్టి. సేమ్ అలానే మీ చుట్టుపక్కల ఉండే చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్కి ఈ ప్రొసీజర్ని అయితే చేసుకోండి. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని ఓకే ఎప్పుడు క్రియేట్ చేస్తాం? ఎప్పుడైతే ఒక క్లయింట్ ఉంటారో ఆ క్లయింట్ ఉన్నప్పుడు క్రియేట్ అయితే చేస్తాం. ఏంటి? ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేయాలంటే మూడింటిని కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ ప్రొఫైల్ అనేది ఏంటంటే ఆ క్లయింట్కి ఆల్రెడీ ఉంటుంది. ఆ క్లయింట్కి ఫస్ట్ ఏంటంటే పేజ్ ఉందా లేదా కనుక్కోవాలి. మనం ఎవరికైతే వర్క్ చేయడానికి ఒక అడుగు ముందుకేసి స్టార్ట్ అయితే చేస్తుంటామో సో వాళ్ళకి ఏంటంటే పేజ్ ఉందా లేదా. సో పేజ్ అనేది ఆల్రెడీ ఏంటంటే ఉంది అనుకో, యు నో నీడ్ టు క్రియేట్. పేజ్ అనేది లేదు అనుకో, దెన్ యూ పీపుల్ నీడ్ టు క్రియేట్. ఓకే, సో ఉన్న పేజ్నే ఉపయోగించుకోండి. ఓకే, లేదు అన్నప్పుడు మాత్రమే క్రియేట్ అయితే చేయండి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది పేజ్ అండ్ హౌ టు క్రియేట్ ఇట్? ఎంతమందికి పేజ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంది, ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసు? ఓకే, సే ఎస్ ఆర్ నో ఇన్ చాట్ బాక్స్. So let's understand how much knowledge you people have on this particular Facebook and Instagram, so that it is easy for me to deliver the content. I don't like to make my sessions boring, guys. Okay, I like to make my sessions very interactive and very interesting. That is the thing. Okay, please try to drop. I don't know about your knowledge, right? You know, you only need to drop your particular knowledge, whatever you people have, so that I can able to understand. So most of the people are saying no. You can go and check it out in the chat box. Okay, you people can able to go and check it out in the chat box. So almost out of 10 people, 9 people are saying the నో అని అయితే చెప్తున్నారు. సో ఈవెన్ ఇప్పుడు ఎవరైతే ఎస్ అని చెప్పారో మీరు కూడా ఏంటంటే ఇక్కడ నేను ఈ పేజ్ క్రియేట్ చేసే ప్రాసెస్లోనే ఏంటంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను.
వీటిని మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే ఫాలో అయితే అవ్వాలి. ఎవరికైతే ఆల్రెడీ ఏంటంటే తెలుసో క్రియేట్ చేసే ప్రయత్నాలు అయితే చేశారో వాళ్ళ పర్టికులర్ పేజెస్ అనేది ఏంటంటే సస్పెండెడ్ అని కానీ రిస్ట్రిక్టెడ్ అని కానీ వస్తూ ఉంటాయి. సస్పెండెడ్ రిస్ట్రిక్టెడ్ అనే పర్టికులర్ ఇష్యూస్ని ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఫేస్ చేయకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ని ఏంటంటే వెరీ స్టెప్ బై స్టెప్గా అయితే ఫాలో అయితే అవ్వండి. సో మీరేంటంటే చాలా అంటే చాలా ఛాన్సెస్ని ఏంటంటే తగ్గించుకోవచ్చు ఇలాంటి ఇష్యూస్ అనేది రావడం. ఓకే ఓకే, లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది ఎవరికి చేస్తామో, ఎవరికైతే ఓకే మనం ఏంటంటే ఈ సర్వీస్ని ఇస్తామో, ఎవరికైతే వెళ్ళేసి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ చేస్తామో వాళ్ళకి పేజ్ని క్రియేట్ అయితే చేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ అయితే ఉంటుంది, మనకు ఉండాల్సిన పని లేదు. మీకు ఉందా చేసుకోండి, లేదా జాబ్, లేదా ఓకే మనీ మేకింగ్, దట్స్ ఇట్. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఫేస్బుక్ అనే దాన్ని అయితే ఓపెన్ అయితే చెయ్యాలి. ఏం ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఓకే ఆ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయితే చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే సో దిస్ ఈజ్ ఏ పేజ్, లెట్ మీ గో టు ది ప్రొఫైల్. సో ఇప్పుడు నా ప్రొఫైల్లోకి అయితే వెళ్తున్నా, ఇది నా ప్రొఫైల్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ సింప్లీ పేజ్ అని అయితే సెర్చ్ చేయండి. నేను సింపుల్ వేస్ తో టీచ్ చేసేస్తా, ప్రతి ఒక్కదాన్ని ఈజీగా మీరు అర్థం చేసుకునేలాగా. సో వన్స్ ఆఫ్టర్ సెలెక్ట్ పేజ్, ఓకే సెర్చ్ పేజ్ హియర్ యూ కెన్ సీ దెర్ ఈస్ ఏ పేజెస్, సెలెక్ట్ ది పేజెస్ and select here from the left hand side, create the new profile or page and select the second option, that is a public page, and click on the next, click on the get started అండ్ పేజ్ నేమ్. సో మీరు ఎవరైనా కానీ ఈ సెషన్ని ఓకే ల్యాప్టాప్లో అటెండ్ అయి ఉంటే సైడ్ బై సైడ్ ఏంటంటే ఓకే పెట్టుకొని సో ప్రాక్టీస్ చేస్తూ కూడా నాతో వచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఇంకా మీకు చాలా అంటే చాలా మంచిగా అయితే వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుర్తు అయితే ఉంటుంది. ఓకే సో లేదు అంటే తర్వాత అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఏదైతే ఒక పర్టికులర్ కంపెనీలో, ఇప్పుడు నేనే ఒక కంపెనీలో జాయిన్ అయినా, సో ఐఎమ్ టేకింగ్ ఆన్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో నేను వచ్చేసి విప్రోలో జాయిన్ అయినా, విప్రోలో నేను ఏంటంటే డిజిటల్ మార్కెటర్గా జాయిన్ అయితే అయినాను జాబ్గా. ఇప్పుడు ఈ విప్రో వాళ్ళకి ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఒక క్లయింట్ నుంచి. సో ఆ పర్టికులర్ పీపుల్ వచ్చేసి లైక్ వాట్ దోస్ పీపుల్ ఆర్ డూయింగ్, సో దోస్ పీపుల్ ఆర్ ద వన్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఒక క్లయింట్ అయితే వచ్చారు, రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి దోస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ ది ఫార్మ్ ల్యాండ్స్. ఓకే సో ఫార్మ్ ల్యాండ్స్ ఏంటంటే సెల్ చేస్తున్నారు. సో దీన్ని సెల్ చేసేటప్పుడు ఏంటంటే దీనికి వాళ్ళకి లీడ్స్ కావాల్సి వచ్చింది. ఓకే బాగా ఎక్కువ పర్టికులర్ ఫార్మ్ ల్యాండ్స్ రిలేటెడ్ ఓకే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, ఓకే వెంచర్స్ వేసేసి వాటిని ఏంటంటే సెల్ చేయాలి. సో ఈ లీడ్స్ అనేది ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయంటే ఎక్కువ అయితే సెల్ అయితే చేయగలుగుతారు, వీళ్ళకి లీడ్స్ అనేది కావాలి ఆ క్లయింట్కి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్కి పేజ్ అనేది సెటప్ అయితే ఉందా లేదో చెక్ చేసుకోవాలి, లేదు అన్నట్టు చేయాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తానో దానికంటూ ఒక బిజినెస్ నేమ్ ఉంటుందా, వీటన్నిటిని మీరు కలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ నేమ్ ఏంటి, ఓకే బిజినెస్ కేటగిరీ ఏంటి, బిజినెస్ వర్కింగ్ హవర్స్ ఏంటి, ఇవన్నీ చెక్ లిస్ట్ అండి. మస్ట్ అండ్ షుడ్గా మీరేంటంటే ఒక క్లయింట్కి చేసేటప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. సో వర్కింగ్ హవర్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్, వాట్సాప్ నెంబర్, ఆల్ దీస్ థింగ్స్. సో వీటన్నిటిని మనం ఏంటంటే కలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆ పర్సన్కి లోగో ఉంటే లోగో ఒకటి అండ్ కవర్ పిక్చర్. ఇవి మనకేంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కూడా నీడెడ్ అయ్యేటివి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఏంటంటే ప్రొసీజర్ని సింపుల్గా ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు నేను ఏంటంటే పేజ్లోకి అయితే వెళ్ళా. సో ఆ పర్సన్ వచ్చేసి బిజినెస్ నేము లైక్ చాణక్య ఎస్టేట్స్ ఏం చెప్పారండి,
చాణక్య ఎస్టేట్స్ వచ్చేసి వాళ్ళ కంపెనీ నేమ్ పేరు. ఓకే, నేను ఇప్పుడు ఈ చాణక్య ఎస్టేట్స్ అని పెడతా. కంపెనీ పేరు ఏదైతే అది పెడతారు. ఇప్పుడు నేను ఏదైతే ఈ క్లయింట్ పెట్టినానో ఈ క్లయింట్ ప్లేస్ లో మీరు ఏ పర్టికులర్ క్లయింట్ కావాలంటే ఆ క్లయింట్ నేమ్ ఉంటది కదా, వాళ్ళ బిజినెస్ నేమ్ అది పెట్టండి, వాళ్ళ కేటగిరీ పెట్టండి. అందుకోసం ఇక్కడ క్లియర్ ఏంటంటే చెక్ లిస్ట్ ఇచ్చిన, ఈ చెక్ లిస్ట్ లో ఏంటంటే మీ క్లయింట్ కి తగిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ వాట్ ఈస్ ద కేటగిరీ? సో దోస్ పీపుల్ కేటగిరీ ఈస్ ద వన్ ప్రాపర్టీ రిలేటెడ్ వన్. యూ కెన్ సీ ప్రాపర్టీ డెవలపర్, ప్రాపర్టీ కంపెనీ. సో ఇప్పుడు మీ బిజినెస్ వచ్చేసి ఒక సలూన్ అనుకోండి, సలూన్ యూ కెన్ ఏబుల్ టు సెర్చ్, సలూన్ రిలేటెడ్ అన్ని కేటగిరీస్ వస్తాయి. అలానే ఏంటంటే మీది మేకప్ అనుకోండి, యూ కెన్ ఏబుల్ టు సెర్చ్ మేకప్. అండ్ మీదేంటంటే లైక్ క్లాతింగ్ బిజినెస్ అనుకోండి, క్లాతింగ్. సో ఇంటీరియర్ బిజినెస్ అనుకో, ఇంటీరియర్. సో ప్రతి ఒక్క పర్టికులర్ కేటగిరీ కూడా ఇక్కడైతే ఉంటది. మీరు ఏ కేటగిరీ అనుకుంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ ఫర్ దిస్ పర్టికులర్ వన్ ప్రాపర్టీ. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ ప్రాపర్టీ డెవలపర్. అండ్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ బాక్స్ యూ పీపుల్ నీడ్ టు యాడ్ ది వన్ యూఎస్పి. ఎందుకు అసలు మీ బిజినెస్ దగ్గర కస్టమర్స్ తీసుకోవాలి? ప్రతి బిజినెస్ కి కూడా యూఎస్పి అయితే ఉంటది, యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో దాన్ని ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేయండి. వీ హెల్ప్ యూ టు షో prime properties to you. We help you to show prime properties which give you 10x returns fast. Okay, so that is a simple catchy line I entered over here. Simply click on the create page. సో ఇక్కడ నేను క్రియేట్ పేజ్ అని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తా. సో ఇప్పటికే నేను ఆల్మోస్ట్ ఏంటంటే 90 పేజెస్ అయితే క్రియేట్ చేసిన. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రొసీజర్ ఏంటంటే ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అది మీకు ముందే అయితే చెప్తాను. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ పేజ్. Okay, so we'll move to the next page and we are waiting for that one. Okay, you can see Chanakya Estates was created. You can now add images. You can go to the page, blah blah details. And ఒక పర్టికులర్ పేజ్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి వెబ్సైట్ ఉంది అంటే యాడ్ చేయండి. ఇట్ ఈస్ 100% ఆప్షనల్. వెబ్సైట్ ఉంటే యాడ్ చేయండి, లేదు అంటే వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరికి ఉంటది. మీ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ని అయితే యాడ్ అయితే చేయండి. ఓకే, అండ్ ఈమెయిల్ అడ్రస్. అండ్ అడ్రస్, ఆ పర్టికులర్ బిజినెస్ ఏ లొకేషన్ లో ఉంది. ఓకే, హైదరాబాద్ 50007 that is the one. So address, okay, city, పిన్ కోడ్, ఆల్ ద థింగ్స్ ఐ హావ్ గివెన్. అండ్ హవర్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటా ఉంటారు. సో ఎందుకంటే ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ డీటెయిల్స్ అడగదు. ఓకే, నో అవర్స్ అని సెలెక్ట్ చేసినా ఏం అడగదు, ఆల్వేస్ సెలెక్ట్ చేసుకున్నా అడగదు. అందుకోసం ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటారు. డోంట్ సెలెక్ట్ దీస్ టూ ఆప్షన్స్. ఓకే, మీరేంటంటే యూనిక్ గా జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్నారంటే, సో ఇది సెలెక్ట్ చేసుకొని మీరేంటంటే ఒక పర్సన్ మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వలేదు అనుకో, మీ రెస్పాన్స్ రేట్, పేజ్ రెస్పాన్స్ రేట్ అనేది అయితే తగ్గిపోతుందో అప్పుడు ఏంటంటే మీ పేజ్ అనేది డెడ్ అయిపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా పీపుల్ ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది important tip you need to keep it in mind. So select the third option. You people need to provide the when the particular business going to open, when the particular business is going to close. Okay, ఆ డే కి, ఒక్కొక్క డే కి. సో మార్నింగ్ వచ్చేసి ఏంటంటే 9 AM కి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 10 PM కి అయితే క్లోజ్ అయితే అవుతుంది. Okay, what is the 10 means? Here it is showing with you 24 hours time zone. That means 22. Okay, 9 to 10. మార్నింగ్ 9 AM, నైట్ 10 PM వరకు అయితే ఉంటుంది. సేమ్ అలానే మండేకి ఎలాగైతే నేను ఇచ్చినానో ట్యూస్డే నుంచి ఏంటంటే సండే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ డే అయితే ఇవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రాసెస్, యూ కెన్ ఏబుల్ టు కంప్లీట్. సో అన్ని ఇచ్చిన తర్వాతే సేవ్ పైన క్లిక్ చేయండి. నేను డైరెక్ట్ గా సేవ్ చేస్తాను. వన్స్ ఆఫ్టర్ సేవ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. And here it is going to ask you to add the profile picture and the cover photo. Now we need to create one particular profile picture and the cover photo. So దీనికోసం ఏంటంటే మనము డిజైనింగ్ రిలేటెడ్ పీపుల్ అయితే అప్రోచ్ అయితే అవుతూ ఉంటాం. ఫ్రమ్ నౌ యూ పీపుల్ నో నీడ్ టు. వై? బికాస్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు యూజ్ ది Canva. Okay, so hope you every people have an idea about the Canva.
ఓకే, నేను ఇప్పుడు క్యాన్వాలోకి అయితే వెళ్ళేసి సింపుల్ గా ఏంటంటే ఒక ప్రొఫైల్ పిక్చర్ ని ఒక కవర్ ఫోటోని అయితే రెడీ అయితే చేసుకుంటా. సో ఇక్కడ ఒక్కసారి అయితే గమనించండి, ఎంత పెద్ద కంపెనీకైనా మీరు వెళ్ళండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ గా వాళ్ళ లోగోని అయితే యాడ్ చేసి అయితే పెట్టుంటారు. నౌ హియర్ ఐఎమ్ సెర్చింగ్, ఓకే, టేకిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జియో ఆర్ ఎయిర్టెల్, వాట్ ఎవర్ ద కంపెనీ ఇట్ ఈస్. ఏ కంపెనీ అయినా చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద పేజ్ దోస్ పీపుల్ ఆల్రెడీ హ్యావ్. ఈ కంపెనీ ఉంది, ఈ కంపెనీకి ఆల్రెడీ పేజ్ ఉంది చూడండి, పేజ్ లో లోగో ఉంది. ఓకే, అలానే కవర్ పిక్చర్ వచ్చేసి వాళ్ళు ఏదైతే యూఎస్పి ఉందో దాన్ని అయితే ఎంటర్ అయితే చేస్తూ ఉంటారు, లేదు అంటే నెక్స్ట్ ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో, సర్వీసెస్ ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తున్నారు వాటిని అయితే యాడ్ అయితే చేస్తారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రెండింటిని మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. సో గో బ్యాక్ టు ది క్యాన్వా అండ్ క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్ అండ్ హియర్ సింప్లీ పీపుల్ నీడ్ టు సెర్చ్ విత్ ది లోగో. ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ లో ఎవ్రీ పీపుల్ లోగో యాడ్ చేస్తారు కాబట్టి లోగో అయితే సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ కి ఆల్రెడీ లోగో ఉంది అంటే యూ నో నీడ్ టు క్రియేట్, సింప్లీ యాడ్ డైరెక్ట్లీ. Okay, so after I select the blank particular page here for the logo, and here in this session simply search the real estate, whatever the category it is. మీరు ఏ కేటగిరీకి అయితే ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేస్తానో ఆ కేటగిరీ సెర్చ్ అయితే చేయండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ, ఓకే, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ది లోగోస్ విత్ ది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే పెయిడ్ వాటిలో, ఓకే, మీరేంటంటే అకౌంట్ ఉంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సో అందుకోసమే ఏంటంటే ఎవరైతే డిజిటల్ చందు కమ్యూనిటీలో, ఓకే, స్టూడెంట్స్ గా అయితే ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ క్యాన్వా పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా అంటే ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే ₹1 ఖర్చు లేకుండా డిజైనర్ తో కూడా పని లేకుండా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో ఇక్కడ నేను ఏంటంటే సెర్చ్ చేసిన తర్వాత ఐ గాట్ సో మెనీ లోగోస్, ఐ లవ్డ్ దిస్ వన్, ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ సో దట్ యూ కెన్ సీ దెర్ ఈస్ యువర్ లోగో. Okay, so if you people didn't like, you can see there are so many different logos. Whatever you people like, simply click on that one, that is going to add in your blank template. Okay, so ఇక్కడ మనం ఏంటంటే బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కాదు, ఇంటీరియర్ అని సెర్చ్ చేయండి, ఇంటీరియర్ రిలేటెడ్ లోగోస్ అన్నీ వస్తాయి. సలూన్ అని సెర్చ్ చేయండి, సలూన్ రిలేటెడ్ లోగోస్ అన్నీ వస్తాయి. రెస్టారెంట్స్ అని సెర్చ్ చేయండి, రెస్టారెంట్ రిలేటెడ్ లోగోస్ అన్నీ వస్తాయి. దట్ ఈస్ హౌ యూ పీపుల్ నీడ్ టు క్రియేట్ యువర్ ఫ్రీ లోగో. మీరేంటంటే ఎవరికైనా డబ్బులు ఇస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ప్రొసీజర్ను ఉపయోగించి క్రియేట్ అయితే చేస్తారు, కంప్లీట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి యాడ్ అయింది, నా నేమ్ ఏంటి, ఓకే, బిజినెస్ నేమ్ చాణక్య ఎస్టేట్స్. ఓకే, సో మీకు వర్డ్ వచ్చింది అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ లైక్ దిస్. చాణక్య ఎస్టేట్స్. So once after you people complete your logo, you can able to change the colors and each and everything. There is a background color with the black and light, okay, sorry, thick blue. So you can able to change this color to whatever the color you want. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లోకి అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. దేర్ ఈస్ ఏ గ్రేడియంట్ కలర్స్, ఆల్ ది డిఫరెంట్ కలర్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ కలర్, యూ కెన్ ఏబుల్ టు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ కలర్, యూ కెన్ ఏబుల్ టు. ఆల్ ది థింగ్స్ యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్. Okay, so that's it. Okay, so once after you people complete, click on the share in the top right side corner. Okay, click on download and download again, so that you people can able to download the logo. Now we have your logo ready. Again go back, okay, click on the plus here, and here now this time search the Facebook cover. Okay, select the Facebook cover here. Okay, again same procedure. Okay, what is our particular one? Real estate, and select whatever you people like. I like this one, I am selecting. So you can able to customize complete all the details with your information. మీ ఇన్ఫర్మేషన్ తో ఏంటంటే రీప్లేస్ అయితే చేయండి. రిమూవ్ ఆల్ ది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ పీపుల్ డోంట్ నీడ్. మీకు అవసరం లేనిదంతా కూడా అయితే తీసేసేయండి, అవసరం ఉండేది మాత్రం ఇక్కడ ప్లేస్ అయితే చేయండి. Okay, I am adding number and www.chanakyaestates.com. Okay, blah blah blah. Okay, so that is how must and should enter a logo and మీరు ఏదైతే సర్వీస్ ఇస్తారో ఆ సర్వీస్ ఉండేలాగా అయితే చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఈస్ నీడెడ్. చాణక్య estates. So or else whatever the logo you people created, that you people can able to use as a logo. Okay, so I am highlighting this one. Go to the elements and click on these shapes
and select any one of the shape, whichever you people like, and drag this one. And drag like this. That's it. And you can able to change the background color. And select this one, change this color to the black. That's it. This is how you can able to. Okay, so click on the share again, download. So it is going to download in our device. Now we have profile picture and the cover photo, and go back to the place where we need to add. And here you can see, click on the profile picture and select this one, logo. Click on the cover photo and select the cover photo, click on open. Okay, so we have the logo on the cover photo. Okay, click on the next, and it is going to ask you the WhatsApp number. You can able to add. Can see, so I am not adding right now. Where we can able to add after, I am going to show you. Click on next, click on done. That's it. This is the procedure you people need to follow to create the page. Okay, so that's it, guys. Same particular page, however, Airtel having same kind of page we have. There is a logo and there is a cover picture, photos, about, mentions, reels, photos, those things. Check it out. There is a profile picture, cover photo, post, about, homes, reviews, followers, photos, all these things. Same. Okay, internet లో ఏంటంటే ఏ పెద్ద కంపెనీ అయినా ఏ చిన్న కంపెనీ అయినా సేమ్ పర్టికులర్ దాన్ని అయితే సో చేసుకోగలుగుతుంది. మనం ఏంటంటే చేసే ప్రొసీజర్ ద్వారా మనకి ఏంటంటే గ్రోత్ అయితే పెరుగుతుంది. దట్ ఈస్ ద థింగ్. సో ఇలా ప్రతి ఒక్క పర్టికులర్ చిన్న బిజినెస్ అయినా చిట్కా బిజినెస్ అయినా ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఇది కావాల్సిందే. ఇది లేకుండా ఏంటంటే ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో వాళ్ళ బిజినెస్ ని తీసుకురాలేరు. కాబట్టి ఎలాంటి పర్సన్ కైనా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కావాలి, కాబట్టి వాళ్ళకి కావాలి అన్నప్పుడు మనం చెయ్యొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే పేజ్ ని అయితే క్రియేట్ అయితే చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు డూ సమ్ సెటప్స్. ఇక్కడ వరకు చాలా పీపుల్ చేసి వదిలేస్తారు, అందుకే మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కంప్లీట్? క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. వన్స్ ఆఫ్టర్ సెట్టింగ్స్, go to the page setup and click on the name, and here you people need to rename as the user. User name ఏంటంటే మనం రీనేమ్ అయితే చేయాలి. ఎందుకు అంటే whenever you people create a new page, go to the page and click on the page, and here you can see there is a randomly one number is showing. ప్రతి ఒక్క పేజ్ కి కూడా యూనిక్ గా ర్యాండమ్ నెంబర్ ఏంటంటే ఒక దాంతో క్రియేట్ అయితే అవుతుంది ఆ పేజ్ అనేది. సో నెంబర్ అలానే ఉంటది. సో అప్పుడు ఏంటంటే అది చూడడానికి ఏంటంటే లైక్ నవ్ డేస్ లో కోట్ల మంది జనాలు ఉండగా దాంట్లో ప్రతి రోజు కూడా లక్షల పేజీలు ఏంటంటే జనాలు క్రియేట్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. సో ఈ ప్రాసెస్ లో వచ్చేసి ఏంటంటే లక్షల పేజీలు క్రియేట్ చేసే దాంట్లో స్పామ్ పీపుల్ ఉన్నారు, జెన్యూన్ గా క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ స్పామ్ వాళ్ళని జెన్యూన్ వాళ్ళని విడివిడిగా ఏంటంటే ట్రాక్ చేయలేక ఏంటంటే ఎవరైతే ఈ డీటెయిల్స్ తో ఫిల్ చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ రిస్ట్రిక్టెడ్, సస్పెండెడ్ కింద ఏంటంటే సో ఫేస్బుక్ అయితే ఒక్కొక్కసారి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే వీటిని అవాయిడ్ చేయడానికి వీ నీడ్ టు డూ సమ్ సెటప్స్ టు కీప్ అవర్ పేజ్ వెరీ సేఫ్. Go to the page setup and click on the name, and here simply click on the username and rename with the business name, Chanakya Estates. So here you can see the username is available. ఒకసారి మీకు యూజర్ నేమ్ అనేది అన్అవైలబుల్ అనేది వచ్చింది అనుకో. అన్అవైలబుల్ అనేది ఇక్కడ వచ్చింది అంటే దెన్ యూ నీడ్ టు కాంప్రమైజ్ విత్ ది లెటర్స్. ఇప్పుడు నేను ఏంటంటే ఎస్ తీసేసి ఈతో పెట్టా. ఇలా కొన్ని లెటర్స్ మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకు అంటే ఫేస్బుక్ అంతటికి కూడా ఇదే పేరుతో ఒక పర్సనే పెట్టుకోగలుగుతాడు, ఇంకో పర్సన్ పెట్టుకోలేడు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఎవరైనా ముందు పెట్టేసుకుంటే మనం పెట్టుకోలేం, మనం కాంప్రమైజ్ అవ్వాలి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ చెక్ చేసుకొని చేంజ్ అయితే చేయండి. క్లిక్ ఆన్ ది సేవ్ చేంజెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ది ప్రొఫైల్ password. Give the profile password, click on submit. This is the for very important step you people need to complete. ఇది కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఆఫ్టర్ దెన్ పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత go to the page, అండ్ మీరు ఏదైతే బిజినెస్ అయితే చేస్తూ ఉంటారో ఒక ప్రోడక్ట్స్ నో సర్వీసెస్ నో మీరు సెల్ చేస్తూ ఉంటారు, లేకపోతే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారో దానికి రిలేటెడ్ ఫొటోస్ ఏంటంటే 2 to 3 5 ఫొటోస్ ఏంటంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేసి పబ్లిష్ అయితే చేయండి. పబ్లిష్ అయితే చేయండి. దీస్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు ఫాలో. ఐఎమ్ అప్లోడింగ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దట్ Facebook going to verify your particular
page. How many? Okay, 3 to 5 posts you people need to upload. Once ఏంటంటే ఇక్కడ మీరు పోస్ట్ చేసినారంటే దెన్ ఓకే 24 hours టైం పీరియడ్ లో ఏంటంటే ఇది కంప్లీట్ అయితే చేసుకుంటారు. ఓకే, అప్రూవల్స్ అనేది. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ది నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ రిలేటెడ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇదే సెట్టింగ్స్ లోకి వెళ్ళి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం కంప్లీట్ చేయాలంటే వీ నీడ్ టు కనెక్ట్ ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మనము ఇప్పటి వరకు ఏంటంటే ఏ రిక్వైర్మెంట్స్ లో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో టిల్ దిస్ పర్టికులర్ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ హోప్ ఓకే క్లియర్. త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది అంతా కూడా క్లియర్ గా మీకు అర్థమైంటే త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. Are you guys able to create your particular own page right now? Throw me icon in chat box. Throw me icon. So we completed the first step. That's great. Thank you so much. And now let's move to the second one. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ఒక పేజ్ నేమ్ తో ఓకే ఏదంతో చాణక్య ఎస్టేట్స్ అనే దాంతో అయితే క్రియేట్ అయితే చేసినామో సేమ్ చాణక్య ఎస్టేట్స్ అనే దాంతో ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనం అయితే క్రియేట్ అయితే చేసుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది అనుకుంటే సో ఆ ప్రొఫైల్ నుంచే మీరు ఏంటంటే 5 పేజీలు క్రియేట్ చేయొచ్చు. చాలా పీపుల్కి ఇదైతే తెలియదు, మళ్ళీ వేరే నెంబర్ కావాలేమో అనుకుంటా ఉంటారు. ఒకే ఒక పర్టికులర్ ఓకే మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తో 5 పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఓకే, సో ఇప్పుడు వెళ్ళేసి మీరేంటంటే ఒక పర్టికులర్ పేజ్ ని అయితే క్రియేట్ అయితే చేయండి. ఓకేనా? సో వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ, గో టు ది లైక్ instagram.com. okay, so click on the sign up and fill the name, password, full name, username and click on the sign up. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ. సో ఇది కంప్లీట్ చేసాము అంటే దెన్ మనకి ఒక అకౌంట్ క్రియేట్ అయితే అవుతుంది. సో ఆ క్రియేట్ అయిన అకౌంట్ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత దిస్ ఈస్ ద స్టెప్ యూ పీపుల్ నీడ్ టు కంప్లీట్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ రైట్ నౌ. సో గో టు ది సెట్టింగ్స్, పేజ్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా మీరు స్క్రోల్ చేస్తే దెర్ ఈస్ ఎ లింక్డ్ అకౌంట్స్. క్లిక్ ఆన్ ది లింక్డ్ అకౌంట్స్, క్లిక్ ఆన్ ది ఇన్స్టాగ్రామ్ అండ్ వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ నీడ్ టు కనెక్ట్ ది ఇన్స్టాగ్రామ్ అండ్ ది ఫేస్బుక్. చాలా పీపుల్ అనుకుంటూ ఉండొచ్చు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే డిఫరెంట్ పర్టికులర్ ప్లేస్ లో మనం ఏంటంటే ప్రొసీజర్ చేస్తామనేసి. మనం వాడే అకౌంట్లు ఏంటంటే విడివిడిగా వాడుతాం, కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళవే, అదే మెటా. ప్రీవియస్ ఏంటంటే ఫేస్బుక్ అని ఉంది. ఓకే, ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఫేస్బుక్ ఉండడం వల్ల ఏంటంటే వీటన్నిటిని ఒక కంపెనీ కింద తీసుకొని వచ్చుకునింది, అదే మెటా. దీన్నే మెటా అడ్వర్టైజ్మెంట్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ కనిపించాలి అన్నా క్లయింట్ కి, ఫేస్బుక్ లో యాడ్స్ కనిపించాలి అన్నా రెండు కలిపి ఏంటంటే ఒకే ప్లేస్ లో అయితే చేస్తాము యాడ్స్ మేనేజర్ లో. తర్వాత బిజినెస్ యాడ్స్ మేనేజర్ లో అడ్వాన్స్ దాంట్లో చేస్తాం. దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే రెండు కలిపి ఒకే ప్లేస్ లో చేస్తాం కాబట్టి రెండింటిని కనెక్ట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఏంటంటే వీటి జోలికి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, హౌ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. సో సింప్లీ వాట్ యూ నీడ్ టు డూ, అగైన్ ఐఎమ్ షోయింగ్ టు యూ ఫ్రమ్ ది స్టార్టింగ్. సో మీరేంటంటే ఈ పేజ్ లో అయితే ఇలా ఉంటారు. సో దీన్ని ఏంటంటే ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఆఫ్టర్ సెట్టింగ్స్ స్క్రోల్ డౌన్. Here you can see there is a linked accounts. Click on the linked accounts and select the Instagram. Okay, click on the connect account. Connect again, continue. Once after, it is going to show you with the username and the password. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నా దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకోమన్నా, సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి మీరేంటంటే ఇక్కడ సైన్ అయితే అవ్వండి. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఏంటంటే నా కంపెనీకి ఉండే క్లయింట్స్. ఓకే, సో దిస్ ఫర్ ఆల్ ది పీపుల్ ఐఎమ్ ద వన్ గివింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మై కంపెనీ. నా కంపెనీ నుంచి వీళ్ళందరికీ కూడా ఏంటంటే నేను సర్వీసెస్ అయితే అందిస్తున్నా. ఇదే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్. ఈ రోజు నేను ఇది డెలివరీ చేస్తానంటే వీళ్ళందరికీ కూడా ఒకే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఏంటంటే ప్రొవైడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రూవెన్ స్ట్రాటజీస్ ని ఓకే డబ్బులు ఏంటంటే ₹1,00,000 పోగొట్టిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇంప్లిమెంట్ చేసే టైంలో ఏవైతే ప్రూవెన్ గా వర్కౌట్ అవుతారో వాటిని మీకు ఈ సెషన్స్ ద్వారా డెలివరీ అయితే చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. Okay, people can able to connect. Once after you people connect, okay, the Instagram going to connect here in the linked accounts. Okay, connect అయిన తర్వాత ఎలా మీకు చూపిస్తుంది అనేసి కనెక్ట్ చేసిన అకౌంట్ నేను చూపిస్తున్నా. Okay, let me go to the okay account. Where is I am going to my account.
ఓకే, సో మీరు ఇక్కడ ఒకసారి అయితే చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్టెడ్ టు ది డిజిటల్ చందు. ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే మీకు కూడా ఇక్కడ కనెక్టెడ్ టు ది సో అండ్ సో XYZ అకౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ ప్రొసీజర్ ను కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాం. నౌ లెట్స్ మూవ్ టు ది థర్డ్ ప్రొసీజర్, దట్ ఈస్ ద వన్ యాడ్స్ మేనేజర్. ఓకే, యాడ్స్ మేనేజర్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే దెర్ ఈస్ వన్ URL. ఓకే, ఆ URL మనం ఉపయోగించామంటే ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఓకే, ఆ URL ఏంటి? సింప్లీ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి facebook.com, ఓకే, /. దిస్ ఈస్ ఆల్సో వన్ URL అండ్ దెర్ ఈస్ అదర్ వన్, యాడ్స్ మేనేజర్ .facebook.com /ads manager. దిస్ ఈస్ ద వన్ URL. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కూడా పేస్ట్ చేసిన. సో ఈ పర్టికులర్ షీట్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు యాక్సెస్ వస్తుంది. దీన్ని నేను చాట్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నా. సో సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఐఎమ్ గివింగ్ ది చాట్ బాక్స్, యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సేవ్. సో దాన్ని సేవ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే అదే URL వచ్చేసి నేను ఎక్కడైతే ఫేస్బుక్ ఆల్రెడీ లాగిన్ అయితే అయ్యి ఉన్నానో, ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసిన పేజ్ దాంతో ఆ న్యూ ట్యాబ్ తీసుకొని adsmanager.facebook.com /ads manager అనే దాన్ని ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తే నేను ఏంటంటే యాడ్స్ మేనేజర్ అనే దానికి రీడైరెక్ట్ అవుతా. ఇన్ని సంవత్సరాలుగా మనం facebook.com లో ఉండి ఈ రోజు ఏంటంటే ఈ ప్లేస్ కి అయితే వస్తున్నాం. దిస్ ఈస్ ఎ ప్లేస్ వీ నీడ్ టు బీ హియర్ టు సెటిల్ అవర్ లైఫ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ ది ఫ్యూ ఆప్షన్స్. కొన్ని ఆప్షన్స్ మీరు అర్థమైతే చేసుకోవాలి. అవి ఏంటి అనేది అయితే ఫస్ట్ నేనైతే ఇక్కడైతే చెప్తాను, మీరైతే చెక్ చేయండి. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 steps, step 3 ads manager. After entering into ads manager, need to understand 3 things. 3 థింగ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ 3 steps ఉంటాయి, కంప్లీట్ చేస్తాం. 3వ స్టెప్ ఏంటంటే కంప్లీట్ చేసుకొని యాడ్స్ మేనేజర్లోకి వస్తే 3 గురించి అర్థం చేసుకోవాలి. ఓకే, అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే క్యాంపెయిన్, అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే యాడ్ సెట్, థర్డ్ వన్ చూసుకున్నట్టయితే యాడ్స్. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ 3టిని మనం అర్థమైతే చేసుకోవాలి. దీనికన్నా ముందు నాకు ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఎంతమందికి ఆల్రెడీ ప్రీవియస్ పేజ్ క్రియేట్ చేసేది ఐడియా ఉండి, ఓకే, సో ఆ పర్టికులర్ దాంట్లో పోస్టులు వేస్తా ఉండేటప్పుడు మీరు బూస్ట్ ఆప్షన్ చూసి బూస్ట్ని క్లిక్ చేసి యాడ్స్ని రన్ చేసినారు? సో హియర్ యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ బూస్ట్. వేర్ ఇట్ ఈస్, ఇఫ్ వి గో టు ది అకౌంట్ వీ కెన్ సీ Sanakya and go to the page. ఎంతమంది? ఓకే, మీలో ఎవరైనా బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్స్ రన్ చేస్తుంటే త్రో మీ బూస్ట్ ఇన్ చాట్ బాక్స్, లేదు అంటే నో అని టైప్ చేయండి. యూ కెన్ సీ హియర్ దెర్ ఈస్ ఎ బూస్ట్ పోస్ట్. సో ఈ బూస్ట్ పోస్ట్ అనే దాన్ని ఎంతమంది క్లిక్ చేసి యాడ్స్ రన్ చేసినారు? త్రో మీ బూస్ట్ ఇన్ చాట్ బాక్స్, త్రో మీ బూస్ట్, ఆర్ ఎల్ సింప్లీ గో విత్ నో. ఓకే, మీరు నో అని చెప్తానంటే మీరు సేఫ్ పొజిషన్లో ఉన్నట్టు. ఎవరైతే ఆల్రెడీ రన్ చేస్తుంటారో రన్ చేసిన పీపుల్ ఏంటంటే ఓకే, ప్లీజ్ డ్రాప్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఓకే బిజినెస్ ఏదైతే తెచ్చుకోవాలి అనుకున్నారో, లీడ్స్ తెచ్చుకోవాలి అనుకున్నారో, సేల్స్ తెచ్చుకోవాలి అనుకున్నారో, ఓకే అది అచీవ్ చేసుకున్నారు. మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేశారా లేదా? ఓకే, అచీవ్ చేస్తుంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మీరు అనుకున్న గోల్ ఏంటంటే అది రీచ్ అయితే అయ్యి ఉండదు. ఎందుకు అంటే బూస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే ఓకే ఫేస్బుక్ డబ్బులు తినేదానికి ఏంటంటే ఉపయోగిస్తుంది, కానీ మీకేంటంటే రిజల్ట్స్ వచ్చే దానికోసం కాదు. ఎందుకు రావు అంటే బూస్ట్ ఆప్షన్ వచ్చేసి లైక్లు, వ్యూస్, షేర్లు, కామెంట్లు ఇవి తెప్పించడానికి హెల్ప్ అవుతుంది, కానీ డైరెక్ట్గా మీకేంటంటే హై క్వాలిటీ లీడ్స్ని ఓకే సేల్స్ని తెప్పించడానికి ఇది హెల్ప్ అయితే అవ్వదు. ఈ రోజు ఎవరైతే డైరెక్ట్ గా నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చాలా డబ్బులు నెక్స్ట్ మీరు సేవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసి తెలియకుండా ఏంటంటే దానిలో డబ్బులు పెట్టి నష్టపోయిన పీపుల్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఈ రోజు నుంచి బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేయకండి. బూస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే బేసిక్ యాడ్స్, బేసిక్ ప్రాసెస్.
ఓకేనా? దీని తర్వాత ఏముంటది అంటే యాడ్స్ మేనేజర్ ఉంటది. ఈ యాడ్స్ మేనేజర్ తర్వాత ఏముంటది అంటే బిజినెస్ యాడ్స్ మేనేజర్ ఉంటది. ఈ లెవెల్‌లో మీరు ఉండాలి. ఈ లెవెల్‌లో ఉండేసి మీరు ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్‌ని గ్రో చేద్దాం అనుకుంటే బిజినెస్ అనేది ఏందంటే ఓకే నష్టాల్లోకి అయితే వెళ్ళిపోతది. కాబట్టి సో వన్ ఆఫ్టర్ వన్ అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఓకే మీకు అర్థమైంది కదా, బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం మానేయాలి. ఈ రోజు వెంటనే ఏంటంటే మీరు యాడ్స్ మేనేజర్ లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ 3 స్టెప్స్ అయితే అర్థమైతే చేసుకోవాలి. ఆ 3 స్టెప్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసిన. సో వాట్ ఆర్ దోస్ క్యాంపెయిన్స్, యాడ్ సెట్స్ అండ్ యాడ్స్. ఏమేం చేస్తాం ఇందులో క్యాంపెయిన్ లో మనం ఏంటంటే ఓకే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గోల్. గోల్ ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ బిజినెస్ కి అసలు ఎందుకు ఓకే యాడ్స్ అని రన్ చేస్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఏం అచీవ్ చెయ్యాలో క్లారిటీ అనేది మన బుర్రలో మనకే లేకపోతే ఓకే ఏం ఆప్షన్స్ చూపించి దాన్ని హెల్ప్ చేయగలుగుతాం, చేయలేం కదా. ఫస్ట్ మనం ఏంటంటే ఒక అడుగు ముందుకేస్తే ఏంటంటే ఏదైనా కానీ ఒక దాన్ని చేస్తున్నాం అంటే మనకంటూ గోల్ ఉండాలి. ఇప్పుడు మన ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రోజు డే 1 గా ఎంటర్ అయినాం. వి ఆల్ పీపుల్ హ్యావ్ ఎ గోల్. I need to make money. I need to get the job. I need to get the customers. I need to get the sales. These are all the goals we have. So goal అనేది మనం పెట్టుకోకుండా ఏంటంటే ఈ సెషన్ అంతా 60 రోజుల పాటు వింటే ఏమీ కూడా ఉపయోగపడదు. ఓకే మనం ఒక గోల్ పెట్టుకొని ఏంటంటే ఎంటర్ అయితే అవ్వాలి. సో సేమ్ అలానే ఏంటంటే ఒక పర్టికులర్ క్లయింట్ వచ్చేసి ఎవరు నాకు అందుకోసం ఇక్కడ నేను మెన్షన్ చేసిన. నా క్లయింట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ పర్సన్. ఆ పర్సన్ ఏంటంటే నేమ్ వచ్చేసి చాణక్య ఎస్టేట్స్, తన కేటగిరీ వచ్చేసి సోన్స్ ఆఫ్ బ్లా బ్లా బ్లా, ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. తనకేంటంటే లీడ్స్ కావాలి. తన గోల్ ఏంటి, నాకు లీడ్ కావాలి. లీడ్స్ అంటే ఏంటి, తన కస్టమర్ నేమ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా లీడ్స్ అని అయితే అంటాం. డిజిటల్ మార్కెటింగ్ భాషలో లీడ్స్ అని అయితే అంటాం. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటంటే మనం కలెక్ట్ చేయించడానికి ఆ ప్రొసీజర్స్ మనం సెటప్ అయితే చేయొచ్చు ఇదే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ లో. ఈ గోల్ ఏదైతే ఒక పర్సన్ కి ఒక బిజినెస్ కంపెనీకి ఓకే ఉంటుందో సో దాన్ని మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామంటే ఈ క్యాంపెయిన్ లో సెలెక్ట్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఆప్షన్స్ మనకి ఏర్పడతాయి. ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో దానికి సంబంధించింది వస్తాయి, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించింది వస్తాయి. ఓకే కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా ఉండాలి. ఓకే ఇదే లేదు అనుకో నెక్స్ట్ ఏం వస్తుందో మనకే తెలియదు. కాబట్టి సో గోల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాం. ఇప్పుడు ఈ గోల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ గోల్ ని అచీవ్ చేయడానికి ఎవరైతే జనాలు కావాలో ఆ జనాలు అందరూ నాకు ఎక్కడ ఉంటారంటే యాడ్ సెట్ లో అయితే ఉంటారు. సో ఆడియన్స్, వీళ్ళని ఏమంటాం ఆడియన్స్. సో ఇందులో అందరూ ఉంటారండి. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అందరూ కలిపి ఏంటంటే ఈ యాడ్ సెట్ లో అయితే ఉంటారు. ఓకేనా, మీకు ఇప్పుడు అందరూ కలిపిన వాటిల్లో ఎవరు కావాలి, ఎవరికి పట్ల ప్రాసెస్ అనేది చూపించాలి, ఈ ప్రోడక్ట్ ని ఈ సర్వీస్ ని ఎవరికి చూపిస్తే ఏంటంటే క్లయింట్ కి లీడ్ గా వస్తారు, క్లయింట్ దగ్గర కొనుక్కుంటారు అనేది ఏంటంటే మనకి ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఈ ఆడియన్స్ లో. సో ఈ ఆడియన్స్ లో నుంచి ఏంటంటే మనము మనకి కావాల్సిన వాళ్ళని ఫిల్టర్ చేస్తాం. ఓకేనా, మనకు కావాల్సిన వాళ్ళని ఏంటంటే ఫిల్టర్ అయితే చేసి వాళ్ళని బయటికి తీసుకుంటాం. వాళ్ళని ఏమంటామంటే టార్గెటెడ్ ఆడియన్స్ అని అయితే అంటాం. ఏమంటామండి, టార్గెటెడ్ ఆడియన్స్. సో ఈ టార్గెటెడ్ ఆడియన్స్ అనే వాళ్ళని మనం ఏంటంటే డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ అనే దాన్ని ఉపయోగించి తీసుకోవచ్చు. ఏముంటాయి డెమోగ్రాఫిక్స్ లో, ఓకే డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. సో లొకేషన్ ఉపయోగించి మనం బయటికి తీయచ్చు, ఏజ్ ఉపయోగించి బయటికి తీయచ్చు, జెండర్ ఉపయోగించి బయటికి తీయచ్చు, ఓకే ఇంట్రెస్ట్ ను ఉపయోగించి బయటకైతే తీయచ్చు. అలానే ఏంటంటే ఎడ్యుకేషన్ ఉపయోగించి, బిహేవియర్, ఓకే. సో వీటన్నిటినీ కూడా సెలెక్ట్ చేసుకొని నాకు ఓకే ఆ పర్టికులర్ క్లయింట్ కి ఎలాంటి వాళ్ళు సూటబుల్ అవుతారు అనేసి అయితే ఆ పర్సన్ తో మాట్లాడి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళనే ఇక్కడ సెలెక్ట్ చేస్తా. వాళ్ళని సెలెక్ట్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఏమంటామంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటాం. ఈ రోజు ఏంటంటే ఓకే కంపెనీ వాళ్ళు ఓకే బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్ కి ఏంటంటే రైట్ టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటంటే రీచ్ అవ్వలేకపోవడం వల్లనే. వాళ్ళకు ఉండే డబ్బుల్ని ఏంటంటే తీసుకొని వెళ్ళి ఏదో ఒక ప్లాట్ఫామ్ లో పెట్టేసి ఓకే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి రాకుండా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే బిజినెస్ రన్ అవుతుందా, అవ్వదు కదా. సో అందుకోసమే పీపుల్ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. సో మనం ఏంటంటే ఇదే ప్రొసీజర్ను ఉపయోగించుకొని మనకు కావాల్సిన వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా ఓకే ఎక్కడ మనం సెటప్స్ అయితే చేయొచ్చు ఓకే ఈ ఆడియన్స్ ద్వారా.
టార్గెటెడ్ ఆడియన్స్ ద్వారా. సో ఇప్పుడు మనం ఇవంతా కూడా ఎక్కడ చేస్తాం, యాడ్ సెట్ లో అయితే చేస్తాం. ఈ యాడ్ సెట్ లో ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ యాడ్స్. ఇక్కడ యాడ్స్ అయితే ఉంటది. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి క్రియేటివ్స్ అయితే యాడ్ చేసుకుంటాం. ఒక ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏం చూస్తారంటే చూస్తే ఇమేజెస్ చూస్తారు. ఓకే, చూస్తే ఇమేజెస్ అయితే చూస్తారు, లేదు అనుకుంటే వీడియోస్ చూస్తారు. ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ఉంటాయా, మీమ్స్ అనకండి. ఓకేనా, సో మీమ్స్ అనేసి సో థింగ్స్ అనేది అయితే చెప్పకండి. సో ఆ మీమ్ అనేది కూడా ఏంటి ఉంటే ఏంటంటే ఇమేజ్ తో ఉంటది, లేదు అనుకుంటే వీడియోస్ తో ఉంటది. ఏదైనా ఫార్మెట్ అదే కదా. ఓకే, సో ఇమేజ్ ద్వారా అయితే ఉంటది, వీడియో ద్వారా ఉంటుంది, ఇలా ఏదైనా కావచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు చూసేది ఏంటంటే చూసేది ఇమేజ్ తో చూస్తాం, లేదు అంటే వీడియోతో చూస్తాం. సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఆడియన్స్ కి మన ప్రోడక్ట్ ని, మన సర్వీస్ ని, మన పర్టికులర్ ఏదైతే బిజినెస్ ఉందో, ఓకే, మన క్లయింట్ కి రన్ చేసేది అది ఒక ఇమేజ్ తో క్రియేట్ చేసుకుంటాం, లేదు అంటే వీడియో రిలేటెడ్ దాంతో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మనం యూటిలైజ్ అయితే చేస్తాం. ఓకే, సో ఇది మాత్రమే ఏంటంటే ఈ కస్టమర్ ఎవరైతే మనం టార్గెట్ చేసినాం ఆ పర్సన్ కనిపిస్తుంది, కానీ ఇవి ఏవి టార్గెట్ చేసినాం ఇవి ఏవి కూడా ఏంటంటే ఒకే కస్టమర్ కి కనిపించవు, మనకి మాత్రమే అయితే రెఫరెన్స్ గా కనిపిస్తాయి. ఓకే, సో ఇవంతా కూడా ఎక్కడ యాడ్ చేస్తాం, ఇమేజెస్ వీడియోస్ అన్ని కూడా థర్డ్ లెవెల్లో యాడ్ చేస్తాం. ఓకే, సో క్రియేటివ్స్ లో. సో అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే హెడ్ లైన్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్స్ ఉంటాయి, దీంతో పాటు మనకి సిటిఏ స్టాండ్స్ ఫర్ కాల్ టు యాక్షన్స్. ఫైనల్ గా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సర్వీస్ ను జనాలకు చూపించినాం, కావాలి అనుకున్న వాళ్ళకి చూపించేసి చెప్పాలి అనుకున్నదంతా చెప్పేసి వాళ్ళని నెక్స్ట్ ఏం చేయాలో మనం ఏంటంటే గైడ్ చేయాలి కదా. కొనాలా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, కాల్ చేయాలా, మెసేజ్ చేయాలా అనేది ఏంటంటే ఈ కాల్ టు యాక్షన్ ద్వారా ఏంటంటే మనం అయితే చెప్పచ్చు. ఓకే, సో ఇలా ఈ 3 పర్టికులర్ థింగ్స్ ని మనం ఏంటంటే బెటర్ గా అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ మనం ఏ ప్రాసెస్ చేసినా కూడా ఒక క్లారిటీ అయితే మనకైతే ఉంటది. ఓకే, సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకునేదంతా కూడా ఏంటంటే మీ అందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమైంటే, సో అగైన్ త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్, త్రో మీ క్లియర్. Few people are very clear till this particular point, throw me clear in chat box. So for after completing the topic, I am going to ask you one question. అది మీకోసమే, అర్థమైందా లేదా అనేసి. సో యూ పీపుల్ నీడ్ టు బి వెరీ ఇంటరాక్టివ్, ప్రోయాక్టివ్ గైస్. ఓకే, సో యూ పీపుల్ ఆర్ నాట్ ది లర్నింగ్ ఏ థియరిటికల్ రిలేటెడ్ ఓకే things. So you are completely learning the practical related one, life changing related one, very interest అయిన ఫేస్బుక్ లో ఉండే థింగ్స్ నేర్చుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఉండే థింగ్స్ నేర్చుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఏంటంటే మనం ఇదే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం, ఇవన్నీ ఎవరన్నా చెప్పినారా? లేదు కదా. ఓకే, కొత్త కొత్త విషయాలు ఉన్నాయి, అవన్నీ ఈరోజు తెలుసుకుంటున్నారు. ఎంత ఎగ్జైటింగ్ గా ఉండాలి మీరు. యూ పీపుల్ నీడ్ టు బి మోర్ ఎగ్జైటెడ్ గైస్. యు ఆర్ లర్నింగ్ వన్ ఆఫ్ ది లైఫ్ చేంజింగ్ స్కిల్. ఓకే, సో డోంట్ బీ లైక్ ఏ ఐడల్. నార్మల్గా ఏంటంటే ఒక బొమ్మలాగా కూర్చోడానికి ఉండగానే ట్రై టు ఇంటరాక్ట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్పే ప్రతి మ్యాటర్ని కూడా మీరు దీంట్లో పెట్టుకోగలుగుతారు. ఇక్కడ పెట్టుకోగలిగితే చేయగలిగితే ఏంటంటే లైఫ్ మారుతుంది. లైఫ్ మారిందంటే హ్యాపీగా ఉంటాం. ఓకే, చూడండి, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదే ప్రొసీజర్ ఏవైతే 3 థింగ్స్ డిస్కస్ చేసుకున్నామో వీటిని ఏంటంటే మనం యాడ్ అకౌంట్ లో లైవ్ లో అయితే చూద్దాం. సో గో టు ది ప్లేస్ యాడ్స్ మేనేజర్ facebook.com/ads manager. Okay, so once after you people redirect to this particular area, okay, here you can see మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 3 ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో క్యాంపెయిన్స్, యాడ్ సెట్స్ అండ్ యాడ్స్. ఓకే, సో 3 ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడైతే ప్రతి ఒక్క పర్టికులర్ పీపుల్కి వస్తాయి. సో ఇది వచ్చిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నాం థియరిటికల్ గా అవన్నీ లైవ్ లో ఇప్పుడు చూస్తూ వెళ్దాం. ఓకే, క్లిక్ ఆన్ ది క్రియేట్. సో ఇక్కడ చూసినట్టయితే దెర్ ఆర్ different campaigns available. Okay, campaign related goals are available. So awareness, traffic, engagement, leads, app promotion, sales, ఇలా చాలా. సో ఏమని చెప్పాను, క్యాంపెయిన్ లో ఏం పనులు చేస్తామని చెప్పాను, గోల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, గోల్. సో ఆ గోల్లో ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక చిన్న ఓకే ఏదో కంపెనీ పెట్టారండి ఒక పర్సన్. ఓకే, బాగా మనం ఏంటంటే మంచి ప్రోడక్ట్ని తయారు చేసినాము, ఓకేనా, ఒక సర్వీస్ తయారు చేసినాము అనేసి. ఓకే,
సో ఇంత ముందులాగా రియల్ ఎస్టేట్ ఏదో ఒకటి అనుకోండి, ఓకే, ఆ పర్సన్ ఏదో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడుండే పర్సనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్ నా క్లయింట్ అన్నాను కదా. ఈ పర్సన్ ఏంటంటే ఓకే, ఒక పెద్ద ప్లేస్ని ఏంటంటే పర్చేస్ చేసిన దాన్ని ఏంటంటే మళ్ళీ వెంచర్లు వేసి అమ్మేద్దాం అనేసి తీసుకున్నాడు. ఓకే, వెంచర్స్ వేసి ఓకేనా, చిన్న చిన్న ప్లాట్లు లాగా పెట్టేసి, ఓకే మనం ఒక 1 కోటి రూపాయలు పెడితే 2 కోట్లు అంతా సెటప్ చేసేసి ఒక 2 కోట్లకి అమ్మేద్దాం, మనం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్లు వస్తాయి. ఎవ్రీ పీపుల్ డూ సేమ్ థింగ్స్. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఇదే. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రొసీజర్ దాంట్లో ఈ పర్సన్ దీన్ని సెల్ చేయాలనుకుంటున్నాడు, ఓపెన్ ప్లాట్, సో ఏదో ఒకటి. సో ఇక్కడ ఈ పర్టికులర్ దాన్ని అమ్ముతున్నాను అనేసి ఎవరికి తెలియాలి? ఓపెన్ ప్లాట్స్ అనేది పర్సన్ ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నాడు. ఇది ఎవరికి తెలియాలి? ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో బయ్యర్కి ఏంటంటే దీన్ని తెలియచేయాలి. సో ఇప్పుడు తెలియచేయాలి అన్నప్పుడు జనాలు ఏంటంటే ఓకే, బిజినెస్ పెట్టిన వాళ్ళు ఈ ప్రాసెస్లోనే ఫెయిల్ అవుతున్నారు. మీరు పెట్టారు అనేసి జనాలు వచ్చి కొనేరు, మీరు ఒకరు ఉన్నారు అని కూడా జనాలకు తెలియదు. ఓకే, సో ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉన్నా అలానే ఉన్నా ఏంటంటే ఆ పర్టికులర్ అలానే ఉంటుంది, కానీ ఎవరో వచ్చి కొనరు. సో దీన్ని నేను అమ్ముతున్నాను, ఓకే మీకు కావాలి అంటే కొనండి అని తెలియజేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ని ఏమంటామంటే అవేర్నెస్ అని అయితే అంటాం. వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్. ఈ ప్రొసీజర్ని ఏంటంటే మీరు చాలా టైమ్స్ వచ్చేసి ఓకే కొత్త బిజినెస్ని పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు. ఓపెనింగ్ రోజు వచ్చేసి ఒక పెద్ద సెలబ్రిటీని అయితే ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీ దగ్గర రిబ్బన్ కటింగ్ చేపించి ఏంటంటే దాన్ని జనాలు అందరికీ కూడా ఏంటంటే తెలిసేలాగా అయితే చేస్తారు. ఓకే, ఆ ప్రొసీజర్లో వచ్చేసి ఆ సెలబ్రిటీకి ఒక 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసే పీపుల్ కూడా ఉన్నారు, ఒక రోజుకే ఒక గంటకే. మరి అంతంత డబ్బులు పెట్టుకోగలిగే పీపుల్ అయితే ఓకే, పెట్టుకోలేని పీపుల్ ఆ బిజినెస్ ఒకటి ఉంది అని ఎలా తెలియజేసుకోలేరు కదా. ఓకే, అలా తెలియచేసుకోలేకుండా ఉండే వాళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకోలేక ఏంటంటే ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చి చాలా అంటే చాలా అమేజింగ్ ప్రాసెస్ని అయితే షోకేస్ అయితే చేసింది. సో దట్ ఈస్ ద వన్ అవేర్నెస్. ఇక్కడ మీరేంటంటే లక్షల రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 100 రూపాయలతో కూడా మీరేంటంటే ఓకే మీకు కావాల్సిన జనాలకి తెలియజేపించుకోండి అని ఒక ప్రాసెస్ని ఇస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్ 100 రూపాయలు ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఇన్వెస్ట్ చేసుకుంటారు? క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటాడు. మనం ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన 100 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని ఓకే ఉపయోగించి ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ దాన్ని మనం క్రియేట్ అయితే చేయాలి, తన పర్టికులర్ రిలేటెడ్ ఆఫ్ కస్టమర్స్కి చూపిస్తూ. అప్పుడు ఏమవుతుంది, జనాలందరికీ కూడా ఈ పర్టికులర్ ఓపెన్ ప్లాట్ నమ్ముతున్నాం అనేసి తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో తెలిసినప్పుడు ఏంటంటే జనాలకు ఒక అవగాహన వచ్చేసి వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇలా ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఏంటంటే అవేర్నెస్ అనేది కావాల్సిందే. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఏ కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్లో సర్వీసులు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని తెలియజేయాలి. ఆ తెలియచేయడానికి వాళ్ళు ఫస్ట్ ఉపయోగించేది ఏంటి అంటే అవేర్నెస్. ఏంటండి? అవేర్నెస్. సో దీన్ని మనం ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే ఉపయోగించవచ్చు. ఇది ఫస్ట్ పర్టికులర్ మనకేంటంటే ఉండే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్టర్ వన్ నేను లైవ్లో అయితే ఎవ్రీ పర్టికులర్ దాన్ని లైవ్లో క్రియేట్ చేసి ఏంటంటే ఆప్షన్స్ని మీ అందరికీ కూడా తెలియచేస్తా. ఫస్ట్ ఏంటంటే ఉండే వాటన్నిటిని ఏంటంటే అర్థం చేసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి ఏంటంటే మనం అయితే చేద్దాం. ఓకే, సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ట్రాఫిక్. సెకండ్ వన్ వచ్చేసి ట్రాఫిక్. సో ట్రాఫిక్ అంటే ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ భాషలో ఏమంటామంటే విజిటర్స్ అని అర్థం. ట్రాఫిక్ అంటే ఏంటి? విజిటర్స్ విల్ బికమ్ ది కస్టమర్స్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చారు ఒక ఓపెనింగ్ దానికి, ఆ రోజు ఏంటంటే ఆ పర్టికులర్ షాప్ కోసం జనాలు రాలా, ఆ పర్సనే రిబ్బన్ కటింగ్ చేసుకుంటే వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు కూడా రాకపోవచ్చు. ఓకేనా, సో ఎక్కడో దూరంగా ఉంటే. సో అలాంటి పర్టికులర్ ఓకే సిచ్యువేషన్ ఉంటుంది అనేసి ఏంటంటే ఒక సెలబ్రిటీని పిలిస్తే ఆ పర్సన్ ఏంటంటే నేను ఇక్కడికి వెళ్తున్నానంటే అందరూ వచ్చేస్తారు అనే ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళ అన్ని లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పిలిపించుకుంటారు. ఆ పిలిపించుకున్న తర్వాత విజిటర్స్ వస్తారు, చూస్తారు ఎక్కడికి వచ్చింది అంటే సో అండ్ సో ఓకే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి షాపింగ్ మాల్కి వస్తారు. ఆ వచ్చిన పర్సన్ ఏంటంటే ఫస్ట్ రోజు కొంతమంది చూస్తారు, కొంతమంది కొంటారు. ఓకేనా, సో చూసిన పర్సన్ ఏంటంటే ఏమన్నా కొన్ని థింగ్స్ ఓకే నచ్చితే రేపటి రోజు కొంటాడు. సో ఇలానే విజిటర్ విల్ బికమ్ ది కస్టమర్. ఇక్కడ ఏంటంటే మనము ఈ పర్టికులర్ అవేర్నెస్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని ఏంటంటే కస్టమర్గా ఏంటంటే మళ్ళీ తీసుకురావడానికి ట్రాఫిక్ క్యాంపెయిన్ అయితే హెల్ప్ అయితే అవుతుంది.
ఓకేనా, మళ్ళీ 100 రూపాయలతోనే ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్ అయ్యింది. నెక్స్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే నాకు మంచిగా ఫాలోవర్స్ రావాలంటాడు. క్లయింట్ ఏమంటారో నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలి, నాకు ఎక్కువ లైక్లు రావాలి, నాకు ఎక్కువ వ్యూస్ రావాలి, నాకు ఎక్కువ షేర్స్ రావాలి, ఇవన్నీ కూడా కావాలి అంటారు. ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ప్లేస్ నుంచి వస్తాయి. మీరు ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు రోజు చూసి ఏవైతే లైక్లు కామెంట్లు ఉన్నాయో అవే కొన్ని మీకు ఏంటంటే ఆర్గానిక్గా వాళ్ళు జెన్యున్గా తెచ్చుకో ఉండొచ్చు, కొన్ని ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేటివి ఉండొచ్చు, కొన్ని ఏంటంటే ఇలా మార్కెటింగ్ చేసేటివి కూడా ఉండొచ్చు. కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసినటువన్నీ కూడా నమ్మేయకండి. ఏ దాన్నైనా క్రియేట్ అయితే చేయొచ్చు అవతల వాళ్ళని నమ్మించడానికి. కాబట్టి కళ్ళతో చూసినవి రియల్గా డైరెక్ట్గా చూసే వాటినే నమ్మండి. రేపు ఫ్యూచర్లో అది కూడా ఓకే రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే ఏఐ వస్తుంది కాబట్టి సో కళ్ళతో చూసే వాటివి కూడా నమ్మలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం పడుతున్నాం. ఓకే, అలాంటి టెక్నాలజీ ఏంటంటే పుట్టుకొని వస్తుంది రోజు రోజుకి కూడా. అలాంటప్పుడు ఈవెన్ ఇవి కూడా మనం తెలుసుకోకపోతే ఎట్లా, చూడండి ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో. ఓకే, సో దిస్ ఆల్ ద థింగ్స్ వేర్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్. ఆ క్లయింట్కి ఉండే రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ పర్టికులర్ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ వాటిల్లో అయితే మనం కంప్లీట్ అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏ పర్టికులర్ బిజినెస్ పెట్టుకోండి పర్సన్ అయినా కస్టమర్లు కావాలి అనేసి అయితే ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. సో ఆ డైరెక్ట్గా కస్టమర్ని ఏంటంటే తెప్పించే ప్రొసీజర్ ఎక్కడైతే మనం టీచ్ చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఏ బిజినెస్ అయినా కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్, ఇంటీరియర్ బిజినెస్, ఓకే శారీస్ బిజినెస్, వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఈస్. ఈ ప్రపంచంలోనే ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఆ బిజినెస్ రిలేటెడ్ దానికి ఏంటంటే మనము కస్టమర్స్ని అయితే కలెక్ట్ చేసే ఓకే ప్రొసీజర్ని, స్కిల్స్ని ఏంటంటే మనకి లీడ్ జనరేషన్తో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేనేంటంటే ఓకే లీడ్స్ రిలేటెడ్ ప్రొసీజర్ టీచ్ చేసేసిన తర్వాత హై క్వాలిటీ లీడ్స్ని ఏంటంటే ఎలా జనరేట్ చేయాలి ఓకే అనే దానికి సంబంధించిన ఫార్ములాస్ అయితే డెలివరీ అయితే చేస్తా. ఓకే, ఆ ఫార్ములాస్ అనేటివి ఉపయోగించిన తర్వాతే మీకు క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అయితే వస్తాయి. క్వాలిటీ ఆఫ్ లీడ్స్ వస్తేనే ఏంటంటే బిజినెస్ అనేది గ్రో అవుతుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. సో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఏంటంటే ఓకే ప్రూవెన్ స్ట్రాటజీస్ వచ్చేసి ఆల్రెడీ నేను నా క్లయింట్స్కి నా కంపెనీలో ఉపయోగించేటివి షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఓకే మనకుండే ఆప్షన్ వచ్చేసి ఏంటంటే యాప్ ఇన్స్టాల్స్. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పర్టికులర్ ఓకే బిజినెస్ ఉన్నది, ఓకే దానికి ఏంటంటే వెబ్సైట్ ఉంది, అప్లికేషన్ ఉంది, మోర్ ఇన్స్టలేషన్స్ కావాలి అప్లికేషన్కి, అప్పుడు మనం దీన్ని అయితే యూటిలైజ్ అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ సేల్స్. డైరెక్ట్గా ఏంటంటే మీరు సేల్స్ని అయితే జనరేట్ అయితే చేయొచ్చు ఓకే ఈ పర్టికులర్ సెటప్ని యూటిలైజ్ చేయడం వల్ల. సో దీనికి రిలేటెడ్ కొన్ని సెటప్స్ అయితే ఉంటాయి. ఆ సెటప్స్ నేను క్లియర్గా ఏంటంటే ట్రాకింగ్ రిలేటెడ్ సెటప్స్ కావచ్చు, కన్వర్షన్ సెటప్స్ కావచ్చు, పిక్సెల్ సెటప్స్ కావచ్చు, వీటన్నిటిని చేసిన తర్వాత బిజినెస్ యాడ్స్ మేనేజర్లో అప్పుడు మనం ఈ సేల్స్ దాన్ని అయితే క్రియేట్ అయితే చేయొచ్చు పర్ఫెక్ట్గా. అప్పటి వరకు ఏంటంటే మనం సేల్స్ దాన్ని డైరెక్ట్గా ఆప్షన్స్తో చేయలేము. సో అవుట్ ఆఫ్ ది ఫేస్బుక్ దాంట్లో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఈ సేల్స్ రన్ని కంప్లీట్ చేయాలంటే. సో అది తెలియకపోతే ఇది అస్సలు చేయలేం. ఓకే, ఇలా వన్ ఆఫ్టర్ వన్ ఏంటంటే మనం ఏంటంటే తెలుసుకుంటూ అయితే వస్తాం. ఈ తెలుసుకుంటూ వెళ్ళే ప్రొసీజర్లోనే మనం ఏం చేస్తామంటే ఫనల్ మార్కెటింగ్ అనేది తెలుసుకుంటాం. ఓకే, హౌ మెనీ పీపుల్ హియర్డ్ ది ఫనల్? ఎంతమంది ఫనల్ అనే దాన్ని అయితే విన్నారు? ఇఫ్ యూ పీపుల్ హియర్డ్ ది ఫనల్ ఓకే త్రో మీ ఎస్ ఇన్ చాట్ బాక్స్. త్రో మీ ఎస్. హౌ మెనీ పీపుల్ హియర్డ్ ది ఫనల్ మార్కెటింగ్, దోస్ థింగ్స్? నో యూ పీపుల్ డిడెంట్. సో ఎక్కడ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, డిజిటల్ మార్కెటింగ్లో ఏదో మనం బ్లైండ్గా ఏంటంటే ఆప్షన్స్ తెలుసుకుంటా వెళ్తే కుదరదు. ఈ ఫనల్ అనేది ఏంటంటే ఎక్కడా కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఆప్షన్ రూపంలో ఉండదు. ఇది ఒక స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజీస్ని మనం ఉపయోగించాలా తెలుసుకొని ఏంటంటే ఓకే అచీవ్ చేయడానికి. సో యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ హౌ ఫనల్ మార్కెటింగ్ విల్ లుక్ లైక్. ఓకే, ఫనల్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి, రియాలిటీ చూడండి. ఓకే, సో దిస్ వన్ సి అండర్స్టాండ్ వెరీ వెల్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో దీన్నే ఏంటంటే మనము మార్కెటింగ్లో వచ్చేసి ఫనల్ అని అయితే అంటాం. సో మీరు ఎప్పుడైనా కానీ ఓకే డైరెక్ట్గా వెళ్ళి బ్లైండ్గా, నేను ఇంతకుముందు చెప్పాను కదా బూస్ట్ ఆప్షన్ చెప్పినాను కదా, బూస్ట్ ఆప్షన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే
వెళ్ళేసి మీ యాడ్, ఓకే, ఇప్పుడు ఒక పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఆ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసి వాళ్ళు ఏదైతే అమ్మాలి అనుకుంటున్నారో ఒక ప్రోడక్ట్ని, దాన్ని ఏంటంటే కస్టమర్కి చూపించి ఆ పర్సన్ కొనేలాగా చేస్తే ఆ పర్సన్ కొంటే మళ్ళీ కంపెనీకే డబ్బులు వస్తాయి. డబ్బులు పెడతాడు, మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటో ఏం చేసింది? ఓకే, యాడ్ రూపంలో రన్ చేసింది, అందరికీ జనాలకు తెలియజేసుకుంది. ఈరోజు మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? జొమాటోలో ఆర్డర్లు పెడుతున్నాం. ప్రతిసారి మీరు జొమాటోలో ఆర్డర్ పెట్టినప్పుడు ఓకే, జొమాటో ఏంటంటే ఒక 20% 15% డబ్బులు సంపాదిస్తారు. అంటే మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు వస్తాయి. 15 రూపాయలే కస్తారనుకుంటారా? 1,00,00,000 మంది పెడితే ఒక రోజుకి ఏంటంటే మీరు జొమాటో యాప్ ఓపెన్ చేసి చూడండి, 10 లక్షల ఆర్డర్లు ఏంటంటే ఓకే ఈ రోజు డెలివరీ ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఒక్కొక్క పర్సన్ 100 రూపాయల కన్నా తక్కువ పెట్టాడు, ఆఫర్లు రావు. మినిమం ఒక 200 నుంచి 300 పెడతాడు. సో 300 ఇంటూ 10 లక్షలు ఎన్ని కోట్లు అయింది? ఎన్ని కోట్లు అయింది? కోట్ల రూపాయలు అయింది. సో ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్ దాంట్లో ఓకే, జొమాటో షేర్ ఏంటంటే 15% ఉన్నప్పుడు ఒక రోజుకి ఎన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుందో ఆలోచించండి. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ దాంట్లో సో జొమాటో వచ్చేసి మీకు ఫస్ట్ రోజు సో నేనేంటంటే మీకు డెలివరీ ఇస్తున్నాను, ఓకే డెలివరీ పెట్టేయండి, పెట్టేహారా? పెట్లా. మీరు నమ్మలా, జొమాటోను నమ్మలా. అమెజాన్లో ఏంటంటే మీ ఫ్రెండ్ ఒక రోజు ఆర్డర్ పెట్టి ఓకే మీ ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు, అరే ఇలా మనము ఆన్లైన్లో వచ్చేసి ఆర్డర్ పెడితే డైరెక్ట్గా ఇంటికి తెచ్చిస్తారా అంటే నమ్మలా మనం. అలానే ఏంటంటే ఫోన్ పేని ఫస్ట్ రోజు ఏంటంటే అరే మనము మన ఫోన్ నుంచి వేరే వాళ్ళు డబ్బులు పెట్టి పంపిస్తే ఒక సెకండ్లో వెళ్ళిపోతాయంటే నమ్మలా మనం. నమ్మినామా? ఏది నమ్మం మనం. ఫస్ట్ ఏది నమ్మం. ఇప్పుడు ఈ సెషన్ ద్వారా కూడా ఓకే మనం లైఫ్ మారుతుందంటే నమ్మరు. దీంట్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 50 మంది ఉన్నాం. 50 మందిలో నమ్మేది ఏంటంటే 10-15 మందే, మిగతా అందరూ నమ్మరు. ఫస్ట్లో నమ్మరు, తర్వాత ఆబ్వియస్గా ఏంటంటే నమ్మాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో ఇలా ఏంటంటే ఎవరు నమ్మరు. సో ఆ పర్టికులర్ నమ్మనప్పుడు ఏంటంటే అది వెళ్ళేసి ఏం చేస్తుంది అంటే అవేర్నెస్ అంటే తెలియజేస్తుంది అంతే. చాలా పీపుల్ అనుకునేది ఏంటంటే ఇక్కడే కొనియాలి అని కంపెనీ వాళ్ళు అనుకుంటారు, బిజినెస్ వాళ్ళు అనుకుంటారు. అది జరగదు. మనకేంటంటే తెలియాలి, ఇక్కడ చూసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వదలకుండా ట్రాకింగ్లు చేయాలి. అది అడ్వాన్స్ సెటప్లో చేస్తారు. ఇది చాలా అంటే చాలా అడ్వాన్స్ రిలేటెడ్ సెటప్లో మనం టీచ్ చేస్తున్నాం. ఓకే, మార్కెటింగ్ ఫనల్స్. ఓకే, గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ఆల్ ది పర్టికులర్ ఏరియాస్. ఎక్కడో రేర్ పర్టికులర్ ఏరియాస్లో వెరీ అడ్వాన్స్ చెప్పే దగ్గర మీకు ఫనల్ రిలేటెడ్ వాటిని ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే చూడండి 5 మంది ఉన్నారు, 1 2 3 ఓకే 4 5. కానీ ఏంటంటే 5 మందిలో వచ్చేసి ఒక పర్సన్ ఎగిరిపినారు. ఎవరు? ఈ పర్సన్ ఎగిరిపినాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఎంతమందికి వచ్చింది? 4. ఇప్పుడు మీరున్నారు కదా 50 మంది ఉన్నారు కదా. ఓకే, ఫస్ట్ ఎంతమంది ఉన్నాం ఈ సెషన్లో? 70 మంది ఉన్నాం. ఈ సెషన్ 1.5 గంట అయిపోయే లోపల ఎంతమందికి వచ్చినారు? 50 మందికి వచ్చినారు. ఓకే, సో కొంతమందికి ఏంటంటే అప్పటికే పోతుంది. దిస్ ఈజ్ ఏ రియాలిటీ ఇది. సో ఇప్పుడు ఈ సెషన్ రేపు సెషన్ అయిపోయే లోపల ఏంటంటే కొంతమంది వస్తారు. ఓకే, ఫీజు రిలేటెడ్ కట్టే అప్పటికే ఒకరు వస్తారు. దట్ తెలిసిన విషయమే. ఎంత దాన్నైనా కూడా పీపుల్ అలానే చేస్తారు. సో ఇలా ఏంటంటే మనం వచ్చేటప్పుడు వీ నీడ్ టు ట్రాక్ పీపుల్. ఎక్కడ ఎవరైతే మిస్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా మనం ట్రాక్ చేస్తూ కింద వరకు రావాలా. ఆ ట్రాకింగ్ రిలేటెడ్లోనే పీపుల్ ఫెయిల్ అవుతారు. అందుకే ఏంటంటే బిజినెసెస్ ఏంటంటే మార్కెటింగ్లో ఫెయిల్ అవుతాయి. ఇది మనకు తెలియాలి. ఇది తెలియకపోతే 100% ఫెయిల్యూర్. ఎందుకు అంటే పర్సన్ ఇక్కడ కొనడు. ఈ పర్సన్ ఏంటంటే చూస్తాడు. చూసిన వాళ్ళకి కూడా మనం డబ్బులు కట్టుంటాం. ఎప్పుడు మనం అంటే మనం కాదు, క్లయింట్ డబ్బులు కడతాడు. ఓకే, కంపెనీ వాళ్ళు డబ్బులు కడతారు. ఆ పర్సన్ చూసిన వాళ్ళు చూసినట్టు వదిలేస్తే కుదరదు కదా. ఈ పర్సన్ ఈ రోజు అతను ఏంటంటే ఇతను కొన్నాడు, ఇతను కొంతాడా మనకు తెలియదు. కానీ ఇక్కడ వరకు దీన్ని ట్రాక్ చేయాలా, దీన్ని ట్రాక్ చేయాలా. ఇలా ట్రాకింగ్ చేసే పట్ల ప్రొసీజర్ జరుగుతూ వస్తే అప్పుడు మనకేంటంటే సేల్స్ వస్తాయి. ఓకే, సో ఈ పట్ల ప్రొసీజర్ మొత్తం చేయాలి అంటేనే మనం ఏంటంటే ఈ ఫనల్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. వీటిని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అయితే టీచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి 100% గ్యారంటీ సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో అందుకోసమే మనకి ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. ఈ ఆప్షన్స్ని ఉపయోగించి మనం ఏంటంటే క్రియేట్ చేసేస్తే సరిపోదు. ఓకే,
సో ఈ పర్టికులర్ క్రియేట్ చేసే ప్రాసెస్లో తర్వాత ఏంటంటే మనం ఫనల్ అనే దాన్ని బుల్డ్ చేయాలి. బుల్డ్ చేసి దాని లోపలికి జనాలను తీసుకొని వస్తూ ఉంటే పైన మనం ఏంటంటే యాడ్ రన్ చేస్తూ ఉంటే కింద ఏంటంటే పీపుల్ వచ్చేసి బాటంలో ప్రోడక్ట్స్ కొనే వాళ్ళు వస్తూ ఉంటారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఓకే, సో ఇలా మనము వీటన్నిటిని వన్ ఆఫ్టర్ వన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. ఓకేనా? సో ఈ నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అవేర్నెస్. ఓకే, ఇప్పుడు అవేర్నెస్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో లైవ్లోనే ఏంటంటే నేను అవేర్నెస్ దాన్ని క్రియేట్ అయితే చేసి ఓకే ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా ఏది సెలెక్ట్ చేసుకుంటా వెళ్ళాలి అనేది అయితే టీచ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఎవ్రీ క్యాంపెయిన్ లైవ్లో నేను చెప్తున్నా ప్రతి క్యాంపెయిన్ని కూడా ఏంటంటే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఓన్ హ్యాండ్స్తో మీరు చేసుకోలేకపోతే నన్ను లైవ్లో ఉంటా క్వశ్చన్ అయితే చేయండి. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన ఫనల్ రిలేటెడ్ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే క్వశ్చన్ అయితే చేయండి. ఓకే, సో క్వాలిటీ రిలేటెడ్ దాంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే క్వాలిటీని ఏంటంటే సో 1,00,000 రూపీస్ ప్లస్ ప్రోగ్రామ్లో ఎంత ప్రొవైడ్ చేస్తారో ఆ లెవెల్ క్వాలిటీ అయితే ఎక్కడా కూడా అయితే కాంప్రమైజ్ అయితే అయ్యేదైతే సమస్య అయితే లేదు. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఐ కండక్టెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ guys need to succeed. Okay, so however I succeed in my life, same like you people need to succeed. So that is the thing. Okay, I conducted. So next session lo manam దీన్ని లైవ్ లో అయితే క్రియేట్ అయితే చేసే ప్రొసీజర్ అయితే క్లియర్ గా అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్ సెషన్. సో మీ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ సెషన్ వచ్చే లోపల ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 3 స్టెప్స్ ఉన్నాయో 3 స్టెప్స్ ని కూడా కంప్లీట్ చేసుకొని అలానే ఏంటంటే 3 పర్టికులర్ క్యాంపెయిన్ ఓకే ఏవైతే చెప్పానో వాటిని కూడా గుర్తుపెట్టుకొని ఇవి ఏ ఆప్షన్స్ ఉన్నాయి క్యాంపెయిన్ ఆబ్జెక్ట్స్ లో వీటన్నిటిని కూడా చూసుకొని నెక్స్ట్ సెషన్ అయితే మీరు అందరూ కూడా అటెండ్ అయితే అవ్వాలి. సేమ్ లింక్ ని యూజ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద టాస్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చేంత వరకు ₹1 అంటే రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. మీ అందరి దగ్గర ఫేస్బుక్ ఉంది, మీ అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది. అన్ని ప్రొసీజర్స్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేసుకునే ప్రొసీజర్స్ అయితే చెప్పా. కంప్లీట్ చేసుకునే నెక్స్ట్ సెషన్ కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సీరియస్ ఆఫ్ పీపుల్ కి చెప్తున్నా. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ దెన్ వీ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. Recording stopped. ఓకే, సో నేను ఎలా అయితే చెప్పానో మీకు స్టార్టింగ్ టైంలో మీకు క్వైరీస్ కి అయితే టైం ఇస్తాను అనేసి నౌ యూ కెన్ ఏబుల్ టు రైజ్ యువర్ హ్యాండ్స్ వాట్ ఎవర్ ద క్వైరీస్ యూ పీపుల్ హ్యావ్ ఐఎమ్ గోయింగ్ టు ఓకే ఆన్సర్ రైట్ నౌ. ఎనీ క్వైరీస్? దట్స్ గ్రేట్. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు ఓకే ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్వశ్చన్స్. సో ఎవరైనా కానీ లేట్గా జాయిన్ అయ్యి ఉంటే మీరేంటంటే మీ కాంటాక్ట్ నెంబర్ని అలానే ఏంటంటే మీ నేమ్ని ఓకే చాట్ బాక్స్లో ఇవ్వండి. ఆల్రెడీ అందరూ ఇచ్చారు. స్టార్టింగ్ టైంలో మీరు ఇచ్చుంటే అవసరం లేదు, ఇవ్వకుండా ఉంటే మాత్రమే ఇవ్వండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు డ్రాప్. మా టీం ఏంటంటే రికార్డెడ్ వీడియో షేర్ చేస్తాం మీకోసం, నా కోసం కాదు. ఓకే, డ్రాప్ అయితే చేయండి. లేట్గా జాయిన్ అయ్యి స్టార్టింగ్లో ఇవ్వకుండా ఉండే వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ అయితే నేను ఎక్కడైతే చెప్పాలి అనిసింది. సో మీ అందరికీ కూడా అయితే తెలుసు ఓకే ఈ సెషన్ వరకు మీరు వచ్చారు అంటే సో దిస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ డే ప్రోగ్రామ్, దిస్ ఈజ్ నాట్ ఏ 2 days or 3 days ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఏ 60 days రియల్ టైం. ఓకే, ఏదో థియరీ ట్రైనింగ్ కాదు ఇది. స్కూల్స్లో కాలేజీల్లో చెప్పే క్లాసులు ప్రోగ్రామ్స్ లాంటివి కాదు. ఓకే, రియల్ టైం. ఈరోజు మీరు చూసారు నేను ప్రతి దాన్ని కూడా ఏంటంటే ఓకే ప్రతి ఒక్క పర్టికులర్ చిన్న దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మళ్ళీ లైవ్లో చూపిస్తూ ముందుకైతే తీసుకొని అయితే వెళ్తున్నా. సో ఎలాంటి ప్రోగ్రామ్ ఇది? ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ ఏ 60 days రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇందులో మనం ఏంటంటే ఈరోజు ఎఫ్బి యాడ్స్ అనే దాన్ని స్టార్ట్ చేసి డే 1 అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. డే 1 అని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ డే 2 అనేది కూడా మీకు ఏంటంటే ఫ్రీ ఆఫ్ సెషన్ అయితే ఉంటుంది. సో ఈ డే 1 డే 2 అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఎవరైతే వెరీ సీరియస్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అయితే కంటిన్యూ అవ్వగలుగుతారు. ఎందుకు అంటే డే 3 నుంచి వచ్చేసి పెయిడ్ క్లాసెస్ కాబట్టి. ఓకే, సో ఈ 2 sessions వచ్చేసి మీరు ఏంటంటే చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ సెషన్స్ మనం ఏంటంటే విని నేర్చుకోవడం వల్ల మన లైఫ్ మారుతుంది అని మీకు అనిపించేస్తే అప్పుడు ఏంటంటే మీరు డే 3 నుంచి కంటిన్యూ అయితే అవ్వచ్చు, పేమెంట్ అనేది చేసుకోండి. సో ఇదే సెషన్స్కి బయట చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ ఏ ఫీ పీపుల్ ఆర్ ఛార్జింగ్ 80,000 కన్నా ఎక్కువ అయితే ఛార్జెస్ చేస్తున్నారు. ఓకే, దీన్ని మనం ఏంటంటే
20,000 లో అయితే తీసుకొని అయితే రావడం జరిగింది. సో ఈ 20,000 రూపీస్ లో కూడా ఏంటంటే ఆల్రెడీ 5,000 రూపీస్ ఓచర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఎవరైతే ఆల్రెడీ ఓకే ప్రీ బుకింగ్స్ అయితే చేసుకున్నారో, ఓకే ప్రీ బుకింగ్ అనేది 999 తో ఎవరైతే పే అయితే చేసుకొని ఓకే కంప్లీట్ అయితే చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా 5,000 రూపీస్ ఓచర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. అలానే వచ్చేసి 3 బోనసెస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. ఓకే వస్తాయి అనేసి మా ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ అందరికీ వస్తాయి. సో ఆ బోనసెస్ వర్తే చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఓకే 27,600 రూపీస్ ప్లస్ 5,000 rupees voucher you people going to get. So total 2,600 rupees bonuses you people are going to get the free of cost. Okay, so that is the thing. Hope you people got it. సో రేపు సెషన్ కూడా విన్న తర్వాత మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే డెమోలోనే స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఓకే ఆల్మోస్ట్ దేర్ ఆర్ ఓకే 11 to 12 people already blocked their ఓకే ప్రీ బుకింగ్స్. సో దిస్ ఈజ్ ఏ అనదర్ కాల్. ఇంకా మీరు ప్రీ బుకింగ్స్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఓకే 999 తో సో ఈ పర్టికులర్ అన్ని బోనసెస్ పొందడానికి ఈరోజు సెషన్ అయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ లైవ్ లో అయితే విన్నారు, డెమోదైతే ఆల్మోస్ట్ 3 hours ప్లస్ అయితే విన్నారు. సో ఇప్పుడు ఈ 2 సెషన్స్ విన్న తర్వాత ఇప్పటికే మీరు ఏంటంటే ఒక క్వాలిటీ ఎలా డెలివరీ చేస్తున్నారనేసి అయితే ఒక కన్సిడరేషన్ లోకి అయితే వచ్చి ఉంటారు. సో ఇప్పుడు మీరేంటంటే మీలో ఎవరైనా ఓకే ప్రీ బుకింగ్స్ చేసుకొని ఈ బోనసెస్ అన్ని పొందాలి అనుకుంటే ఓకే త్రో మీ స్లాట్ ఇన్ చాట్ బాక్స్, త్రో మీ స్లాట్. సో ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫీ మాత్రమే ఏంటంటే ఓకే 20,000 నుంచి 5,000 రెడ్యూస్ చేస్తే 15,000 అయితే అవుతుంది. రిమైనింగ్ పీపుల్ ఫీ అనేది ఏంటంటే ఓకే నెక్స్ట్ మీరు ప్రీ బుకింగ్ చేసుకోకపోతే మీకు ఓచర్ ఉండదు. సేల్స్ టీమ్ కాల్ చేసినప్పుడు మీరు ఆ ఓచర్ ఇవ్వకపోతే యూ నీడ్ టు పే విత్ ది 20,000. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. ఓకే త్రో మీ స్లాట్ ఇన్ చాట్ బాక్స్. ఓకే ఇఫ్ యూ పీపుల్ ఆర్ రెడీ టు బ్లాక్ ది స్లాట్, ఈవెన్ మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా ఓకే రేపు మళ్ళీ బుక్ చేసుకోవాలి అన్న ఓకే సో రేపు అయిన తర్వాత ఏంటంటే ఎవ్రీ పీపుల్ ఆల్ ద అమౌంట్ నీడ్ టు పే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే. కాకపోతే మీరు 1 day ముందు ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ప్రీ బుకింగ్ లో ఉండడం వల్ల దిస్ ఆల్ ద బోనసెస్ యూ పీపుల్ గోయింగ్ టు గెట్. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. And already starting I told to you this is very serious of people, very serious of people. Okay so that's great. There are almost 4 people are saying slot. Okay so I'm going to show you, you can able to block it. So with the 999 మీరు ఆల్రెడీ స్లాట్ ని బ్లాక్ చేసుకుంటే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేసుకుంటే చాలు. చేసుకున్న వాళ్ళకి కాదు, చేసుకోకుండా ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ ఏ ఫైనల్ కాల్. ఓకే యూ కెన్ ఏబుల్ టు బ్లాక్ ఇట్ యూజింగ్ దిస్ పర్టికులర్ క్యూఆర్ విత్ ది 999. ఓకే ఓకే ఇట్ ఈస్ ఏ ఏజెన్సీ, ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్స్టిట్యూట్. ఓకే అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. సో నేనేంటంటే రేపు లైవ్ లో అకౌంట్స్ కూడా చూపిస్తా మన ఏజెన్సీలో కంప్లీట్ అయ్యేటివి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము నేర్చుకునేటప్పుడు అదర్ కోర్సెస్ ఏదన్నా అయితే మీరు మళ్ళీ హైర్ చేసుకొని మళ్ళీ కంపెనీ వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. కానీ డిజిటల్ మార్కెటర్ సిచ్యువేషన్ అలా కాదు. డిజిటల్ మార్కెటర్ ఏంటంటే నేర్చుకునేటప్పుడే అడ్వాన్స్ది రియల్ టైంది నేర్చుకోవాలి. ఆ అడ్వాన్స్ రియల్ టైం ఓన్లీ ఏంటంటే ఏజెన్సీలో దొరుకుతుంది. ఏజెన్సీలో ఎక్కడైనా నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడే నా దగ్గరే ఓకే డిజిటల్ చందు సొల్యూషన్స్ లోనే నేర్చుకోమని చెప్పట్లా. ఏ ఏజెన్సీలో అయినా వెళ్ళండి, మినిమం ఆఫ్ ది వన్ కాస్ట్ ఈజ్ 60,000, 60,000 రూపాయలు మాత్రమే. ఓకే ఏజెన్సీల్లో అయితే. ఓకే సో మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఆ పెయిన్ ఏంటి అని నాకు తెలుసు. ఓకే సో స్టార్టింగ్ టైంలో ఆ మనీ రియల్ టైంలో ఓకే ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓకే ఆ పెయిన్ ఏంటి అని నాకు తెలుసు. కాబట్టి అందుకోసమే మనం ఏంటంటే ఎంత తక్కువ ప్రైస్లో ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా నేను తీసుకొని వచ్చా. ఓకే సో కావాలి అంటే యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రమ్ నో జాబ్ టు ది ఓకే ఫౌండర్. నా ఓన్ కంపెనీని నేను స్టార్ట్ చేసే అంత ఈ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అయింది. ఓన్ కంపెనీ నేనే నా లైఫ్లో ఏంటంటే అలా థాట్ అయితే చేయలా. ఫస్ట్ ఏంటంటే ఒక 2-3 years, కానీ ఏంటంటే ఆఫ్టర్ దాన్ ఈ స్కిల్స్ అన్నీ కూడా ఏంటంటే గెయిన్ చేసే ప్రొసీజర్లో ఏంటంటే ఆ వేస్ని అవే అయితే ఓపెన్ అయితే చేసింది. ఓకే
సో దట్ ఈస్ ద థింగ్. ఒక నో జాబ్ నుంచి ఒక ఓన్ కంపెనీ పెట్టాలంటే మాటలు కాదండి, చేతల్లో ఉండాలి. చేతల్లో చేసిన తర్వాత ఏంటంటే వాటిని మీకు నేర్పిస్తా అంటున్నా. ఓకే, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ అదర్ కంపెనీ, ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ, ఐఎమ్ గివింగ్ ది ఎంప్లాయ్మెంట్ టు ది 8 people. దట్ ఈస్ ద థింగ్. సో మీరు ఏజెన్సీలు నేర్చుకుంటున్నారు కాబట్టి, సో ఎక్కడ ఏజెన్సీ రిలేటెడ్ దాంట్లో ఏంటంటే మీకు ఓకే థియరీ ట్రైనింగ్ కాదు, రియల్ టైం ట్రైనింగ్లో అయితే ఉంటుంది. That is the one thing every people need to keep it in mind. Okay, so you can able to block it or you can ignore it, that is up to you. So let's take the question and answers. And Venkatai, I given access, you can able to unmute and ask. And you can able to see here, okay, what is today's date? Today. అండ్ ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్స్ని తెచ్చుకొని వచ్చే ప్రొసీజర్స్ని ఏంటంటే ఓకే, సో పీపుల్ తెలుసుకోకుండా ఎంత మిస్ అయిపోతున్నారో వాళ్ళకే తెలియట్లా. యూ కెన్ సీ హియర్ అండ్ టుడే అండ్ 12, 21, 6 టోటల్ హౌ మచ్ ఇట్ ఈస్ 20, 33 ఓకే 6, 39, 40 లీడ్స్. 40 లీడ్స్ ఏంటంటే ఈ ఒక్క రోజు ఏంటంటే రావడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. So there is a other client. I am taking you to the another client. Let me show you. These all are my clients. How I got it, I am going to teach you annappudu. People won't learn. You can see these all are my clients and you can already previous it చూపించుంటా మీకు. And there is a Renuka's designers. ఓకే, యూ కెన్ సీ టేక్ దిస్ వన్ టుడే. ఎప్పుడప్పుడో వద్దు, ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడుకుందాం. హౌ మెనీ కస్టమర్స్ ఐ సెండ్ టుడే? 62, ఓకే 51 టోటల్. ఓకే 112. ఒక రోజుకి ఏంటంటే ఓకే 112 కస్టమర్స్ ఏంటంటే రేణుకా డిజైనర్ వాళ్ళకి ఈ రోజు నా సైడ్ నుంచి నేను పంపించిన. అండ్ దెర్ ఈస్ ఏ అదర్ వన్, ఓకే ఎస్కే కలెక్షన్స్. దిస్ ఆల్ ఆర్ live accounts, live particular clients. You can see here today I'm changing this one to this one also today. How many customers I have sent? 71 customers. So that is the how, guys, that is the how simple it is. ఎప్పుడెప్పుడో పాతో చూపి ఎట్లా ఈ రోజు ఈ క్షణం ఏంటంటే రిజల్ట్స్ చూపిస్తున్నా. సో అవర్ సెషన్ ఈస్ ద వన్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఓకే, ఈ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మీరు ఎగ్జాక్ట్గా నేర్చుకుంటే నేను ఇప్పుడు చేసేటివన్నీ మీరు చేయొచ్చు. నేను ఒక్కొక్క పర్టికులర్ క్లయింట్ దగ్గర నుంచి ఏంటంటే మినిమం ఈజ్ ద వన్ 15,000 to 20,000 రూపీస్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తా, వీళ్ళ చిన్న బిజినెస్లు కాబట్టి. ఓకే, సో సేమ్ లైక్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ క్లయింట్స్, ఆల్ దీస్ పీపుల్. ఓకే, సో ఓన్లీ one particular client amount less than you people are paying for the whole 60 days of the course. ఓకే, 60 రోజుల కోర్సుని ఏంటంటే మీరు నేర్చుకునే ఒకే ఒక పర్టికులర్ ఫేస్బుక్ దని చూస్తున్నారా, దీంట్లో ఒక క్లయింట్ అమౌంట్ తెచ్చుకునే దాంట్లో మీరు పే చేసుకుంటున్నారు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ది రిస్క్ హైతో ఇష్క్ హై. ఓకే, రిస్క్ లేని పీపుల్ ఏంటంటే డోంట్ లుక్ ఫర్ ది బిగ్ గోల్స్. If you have your biggest goals, then digital marketing is for you. If you people don't at all have your goals, happily you can attend tomorrow and you can able to okay from tomorrow, day after tomorrow, you can go and click on the like buttons. That is the thing. Okay, so it is a result oriented program, result oriented. That is the thing. You can see here recently one thing, okay, onboarded. You can see ఎప్పుడెప్పుడుదో వద్దు. Okay, so these people are offering the makeup. Okay, makeup services these people are offering. Once after you can see yesterday, ఎప్పుడుదో కాదు ఇది, నిన్నది. How much I got paid 15,000 rupees. That is how simple it is to make money online. Okay, I am giving services to these people, I am helping the businesses, I am helping the students, I am helping the working employees. Okay, so that is the thing. సో even ఈ పర్టికులర్ దాన్ని ఇంకా మనం స్టార్ట్ చేయాలా. ఓకే, సేమ్ సుస్మిత రిలేటెడ్ వన్ యాడ్ అకౌంట్, జస్ట్ వీ గాట్ యాక్సెస్. యూ కెన్ సీ హియర్, దట్ ఈస్ ద యాడ్ అకౌంట్. చెక్ ఇట్ అవుట్, మై సుస్మిత బేబీ కేర్. దిస్ ఇస్ ద వన్, వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ వన్.
we are working. So these are all the things, guys. Money making is very easy whenever you people have a skills. Whenever you people don't have a skills, you cannot able to make money. Forget about the money. Forget. Okay. So that is the thing.